ఉమ్. ఇంకోటి ఏంటంటే సో మీరు ఏడిఎఫ్ స్టార్ట్ చేసి ఉంటారు. ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ సెషన్స్ కానీ లేకపోతే కొన్ని రికార్డింగ్స్ పెండింగ్ ఉండడం కానీ అలా ఉండొచ్చు. కాకపోతే ఇది చెప్పాను కదా. సో డేటాబ్రిక్స్ అనేది ఇండిపెండెంట్. డేటాబ్రిక్స్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఏడిఎఫ్ కదా. సో మళ్ళీ మీరు ఫ్రెష్ గా జాయిన్ అవ్వచ్చు. ఏమైనా ఏడిఎఫ్ పెండింగ్ ఉంటే వాటిని తర్వాత మీరు కవర్ చేసుకోవచ్చు. ఓకే. ఐ మీన్ ఏమైనా ఏడిఎఫ్ నేను 15 విన్నాను, సో ఇప్పుడు అర్థం కాదు అనేది లేదు కదా. ఇది వేరేది కదా. ఆ, ఇది సర్వీస్ వేరే, డేటాబ్రిక్స్ సర్వీస్ వేరే కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది. సో ఏడిఎఫ్ పెండింగ్ ఉన్నా పర్లేదు, వాటిని మీరు తర్వాత మెల్లగా చూసుకోండి. బట్ డేటాబ్రిక్స్ కి ఇండిపెండెంట్ గా జాయిన్ అవ్వచ్చు ఒకవేళ. సో ఎస్. సో అదర్స్ ఆర్ జాయినింగ్. సో పై నార్మల్ గా డేటాబ్రిక్స్ ఎలా ఉంటదంటే మనకి ఆ, చెప్పాను డేటాబ్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ మెజారిటీ ఆఫ్ డేటా రిలేటెడ్ వర్క్ మొత్తం మనం డేటాబ్రిక్స్ లోనే చేసేస్తాము. ఏడిఎఫ్ అనేది మాక్సిమం మనం డేటా ఇంజెషన్ కానీ లేకపోతే పైప్ లైన్ ఆర్కెస్ట్రేషన్ కానీ పైప్ లైన్ స్కెడ్యూలింగ్ వరకే యూజ్ చేస్తాము. వెరాస్ డేటాబ్రిక్స్ లోనే వర్క్ మొత్తం మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద వర్క్ అనేది మనం డేటాబ్రిక్స్ లోనే చేస్తాము. సో ఎలా ఉంటుందంటే ఫ్లో మన డేటాబ్రిక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 వీక్స్ వరకు తీసుకుంటుంది. ఓకే. 5 వీక్స్ లో ఫస్ట్ 2 వీక్స్, ఫస్ట్ 2 వీక్స్ పైథాన్ ఒక 7 అంతే. ఫస్ట్ 2 వీక్స్ వచ్చేసి పైథాన్ ప్లస్ సీక్వల్. పైథాన్ ప్లస్ సీక్వల్ వచ్చేసి 2 వీక్స్. అలాగే మ్, ఇంకేమున్నది, అపాచీ స్పార్క్ ఉంది కదా, అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్, డేటాబ్రిక్స్ ఆర్కిటెక్చర్ అండ్ పై స్పార్క్ ట్రాన్స్ఫర్మేషన్స్. అవి ఒక 7 to 8 డేస్ పడుతుంది, 7 to 8 సెషన్స్ పడుతుంది ఇది. ఓకే. సో నెక్స్ట్ అంటే 1.5 వీక్. 1.5 వీక్. నెక్స్ట్ డేటాబ్రిక్స్ రిలేటెడ్ ఉంటాయి కదా. ఐ మీన్ డేటాబ్రిక్స్ రిలేటెడ్ అంటే ఎక్స్టర్నల్ టేబుల్స్ క్రియేట్ చేయడం, ఇంటర్నల్ టేబుల్స్ క్రియేట్ చేయడం, అలాగే యూనిటీ కట్లాగ్, డిఎల్టి, జాబ్ షెడ్యూలింగ్. ఓకే. సో ఈ డేటాబ్రిక్స్ నుంచి యా డేటా స్పార్క్ మొత్తం కవర్ అవుతుంది. స్పార్క్ మొత్తం అంటే స్పార్క్ భాష, దాని మీనింగ్ ఏంటంటే స్పార్క్ మొత్తం కవర్ అవుతుందంటే అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్ అండ్ అపాచీ స్పార్క్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవి కవర్ అవుతాయి. సో అపాచీ స్పార్క్ ఈజ్ డిఫరెంట్. ఒకవేళ మీరు స్పార్క్ అనేది డిఫరెంట్. ఒకవేళ మీకు స్పార్కే నేర్చుకుందామంటే అది అది 2-3 మంత్స్ పడుతుంది ఓన్లీ స్పార్క్ అంటే. సో మనకి ఏంటంటే అపాచీ స్పార్క్ అండ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు డేటా బ్రిక్స్, డేటా ఇంజనీరింగ్ కావాల్సిన స్పార్క్ అపాచీ స్పార్క్ వచ్చేసి మొత్తం చెప్పేస్తాం. సో డేటా ఇంజనీర్ కి ఎంత పై స్పార్క్ నాలెడ్జ్ కావాలి, ఎంత అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలి, అంతవరకు నేర్చుకుంటాం. ఓకే. సో అదే స్పార్క్ ని డేటా సైంటిస్ట్ యూజ్ చేస్తాడు. అదే స్పార్క్ ని ఇంకా ఏమంటారు, మ్, కళ్యాణి ఐఎమ్ నాట్ ఏబుల్ టు జాయిన్ టుడేస్ క్లాస్. వై నాట్ ఏబుల్ టు జాయిన్ అంటే జాయిన్ అవ్వట్లేదు అంటున్నారా? 1 మినిట్ అండి. మా ఛార్జ్ మా అమ్మ పడుకోపో, టైం అయింది, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపో. శివప్రసాద్ గారు మ్యూట్. ఓకే. గణేష్. ఓకే. గోపి డేటాబ్రిక్స్ కూడా మీరే చెప్తారా? ఏంటండి? డేటాబ్రిక్స్ కూడా మీరే చెప్తారా? అవునవును. ఇంకెవరైనా కావాలా? అంటే శశాంక్ చెప్తా అన్నారు కదా స్టార్టింగ్ లో. చెప్తా అన్నారా? నాకు తెలిసి చెప్తా అనలేదు అనుకుంటా. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ దగ్గర వస్తాను అని అన్నారు అనుకుంటా.
యా ఎగ్జాక్ట్లీ నాతో కూడా శశాంక్ ఫ్యాబ్రిక్ చెప్తాను అన్నాడు. ఉమ్, ఉమ్, ఉమ్. యా మీకు ప్రశాంత్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? అట్లా ఏం లేదు గోపి, కానీ ఆయన ఇంట్రోలో అలా చెప్పాడు. ఏడిఎఫ్ మీరు గోపి గారు చెప్తారు, మేము డేటాబ్రిక్స్ చెప్తా అన్నట్లు చెప్పారు, అందుకోసమే లేదు అడిగాను. లేదు, డేటా బ్రిక్స్ అండ్ ఏడిఎఫ్ నేనే చెప్తాను. ఫ్యాబ్రిక్ ఒకవేళ అవసరం ఉంటే తను వస్తాడు, నేను అవైలబుల్ ఉంటే నేనే తీసుకుంటాను. ఓకే. ఓకే గోపి. యా. సో అపాచీ స్పార్క్, అదే పాషా మీరు అడిగిన దానికి ఏంటంటే అపాచీ స్పార్క్ అదే డేటా ఇంజనీర్స్ యూజ్ చేస్తాం, డేటా అనలిస్ట్ యూజ్ చేస్తారు, డేటా సైంటిస్ట్ యూజ్ చేస్తారు, ఇంకా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు యూజ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ వాళ్ళు అందరూ యూజ్ చేస్తారు. మనకేం కావాలో అది మొత్తం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే. సో డేటా ఇంజనీర్కి ఏం కావాలో అది డిస్కస్ చేస్తాం. అండ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ డేటా ఇంజనీరింగ్ కి రిలేటెడ్ ఇంటర్వ్యూస్ లో అండ్ మనం వర్క్ చేయాలనుకున్నా కానీ అపాచీ స్పార్క్ అండ్ దాని ఆర్కిటెక్చర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత చెప్పాను కదా డేటా బ్రిక్స్ లో స్కెడ్యూలింగ్, కనెక్టింగ్ విత్ ఏడిఎల్ఎస్, కనెక్టింగ్ విత్ సీక్వల్ డేటాబేసెస్, కనెక్టింగ్ విత్ అదర్ డేటాబేసెస్, కనెక్టింగ్ విత్ ఏడిఎఫ్, ఓకే, జాబ్ స్కెడ్యూలింగ్, డిఎల్టి అంటే డెల్టా లైవ్ టేబుల్స్, అలాగే సిఐసిడి ప్రాసెస్. మనం ఏడిఎఫ్ లో సిఐసిడి ప్రాసెస్ చెప్పలేదు. సో ఏంటంటే డేటాబ్రిక్స్ కి ప్లస్ ఏడిఎఫ్ కి కలిపి చెప్దామని ఆపాను అంతే. సో డోంట్ వరీ, అంటే మనం పైప్ లైన్స్ ని ఎలా ఆటోమేట్ చేయాలి అనేది చెప్పలేదు కదా. సో దాని గురించి వరీ అవ్వద్దు, అది డేటాబ్రిక్స్ అది కలిపి చెప్తా. సిఐసిడి ఒక సెషన్ సరిపోద్ది, 1.5 సెషన్ సరిపోద్ది. సో అది కలిపి చెప్తా అనమాట. సో అది మిగతా 1.5 వీక్స్ సరిపోద్ది అనమాట ఇది. ఓకే. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే 5.5 వీక్స్ కూడా వెళ్ళొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీన్ని నీట్ గా చేద్దాము తర్వాతకి. సో మీరు ఏడిఎఫ్ తెలుసు, మీకు సీక్వల్ డేటాబేస్ ఇప్పుడు వర్క్ చేస్తాము. సో ఏడిఎల్ఎస్ ఆల్రెడీ మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు, డేటాబేస్. సో ఇవన్నీ వచ్చేసి కాబట్టి సో ఫ్యాబ్రిక్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే. సో చెప్పాను కదా ఫ్యాబ్రిక్ కి అండ్ మిగతా వాటికి అజూర్ డేటా ఇంజనీరింగ్ కి ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే సో వీటన్నిటి సర్వీసెస్ అన్ని కలిపి ఒకే దాంట్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ లో, అదే డిఫరెన్స్ తప్ప సో ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. బట్ ఇంటిగ్రేషన్ అండ్ మేనేజింగ్, ఇక్కడేమో మనం క్లస్టర్స్ అంటాము, అక్కడేమో పూల్స్ అని ఉంటాయి. ఓకే. సో ఇక్కడేమో స్పార్క్ క్లస్టర్స్ అంటాము, అక్కడేమో స్పార్క్ పూల్స్ అని. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్యాబ్రిక్. ఓకే. యా. సో ఇవాళ ఏంటంటే సో ఇవాళ మనం డేటాబ్రిక్స్ కోర్స్ స్టార్ట్ చేసాము. ఏంది ఆర్కిటెక్చర్ గురించి చెప్పట్లేదని వరి అవ్వద్దు. ఫస్ట్ ఏంటంటే మీకు పైథాన్ అనేది నేర్చుకోవాలి కదా. పైథాన్ అనేది ప్రీ రిక్విసైట్, అలాగే సీక్వల్ అనేది కూడా ప్రీ రిక్విసైట్. సో ఈ రెండు నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్, అపాచీ పై స్పార్క్ గురించి అండ్ దెన్ డేటాబ్రిక్స్ కి వెళ్తాం. ఓకే. ఇప్పుడు పైథాన్. సో పైథాన్ చెప్పాను కదా 1 వీక్ సరిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే సాటర్డే తీసుకుందాం. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే మోస్ట్లీ 1.5 అవర్ అలా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే డేటాబ్రిక్స్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కవర్ చేయాలి ఉంటుంది కాబట్టి. సో మనకి 1.5 మంత్, వన్ మంత్ లో అయిపోచేయాలంటే 2 అవర్స్ డైలీ తీసుకోవాలి. 2 అవర్స్ కదిలేని 1.5 అవర్ అలా తీసుకుందానికి ట్రై చేస్తాం. ఓకే. సో ఫస్ట్ పైథాన్ బేసిక్స్. పైథాన్ బేసిక్స్ లో ఏమేం కావాలో అంతవరకు చూస్తాం అనమాట. సో మీరు దీనికి రిఫరెన్స్ గా W3 స్కూల్స్ అని ఉంటుంది కదా. సో దాన్ని ఫాలో అయితే సరిపోద్ది. W3 స్కూల్స్ లో మన పైథాన్ కి ఉంటుంది, పైథాన్ మాడ్యూల్. సో ఆ పైథాన్ కోర్స్ చూసుకుంటే సరిపోద్ది. ఓకే. సో రిఫరెన్స్ అనమాట. ఎవరైనా గోపి నేను ఈ సేమ్ హియర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఏ కాల్ డ్యూ టు సమ్ ఎస్కలేషన్. వాట్ ఎస్కలేషన్ గైస్? 1 minute. ఓకే. సో మీకు ఇది W3 స్కూల్స్ నుంచి ఉంటుంది. ఒకవేళ మీకు కావాలంటే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నవి, అవి కూడా సెండ్ చేస్తాను. బట్ W3 స్కూల్స్ లో ఓకే, లెట్ మీ ఓపెన్ అండ్ షో ఇట్ టు యూ ఎక్కడ వరకు కావాలంటే. ఇక్కడ సో పైథాన్ ట్యూటోరియల్ ఉంది కదండి. పైథాన్ ట్యూటోరియల్లో సో మన డేటా ఇంజనీర్స్ కావాల్సిన స్టఫ్ ఇక్కడ వరకు ఫంక్షన్స్ ఉంది కదా. సో ఈ ఫంక్షన్స్ వరకు సరిపోద్ది. ఈ ల్యాండా ఫంక్షన్ కానీ, ఎరేస్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏమంటారు మిగతావి, సో టైం రిలేటెడ్ ఫంక్షన్స్ కానీ అవన్నీ కూడా మనకి పైస్పార్క్ లో కవర్ అయిపోతాయి. సో మీరు ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు సో పైథాన్ ఫంక్షన్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఓకే.
నైస్. So you can ask me, Gopi, why Python is so popular for data engineering? ఓకే, సో డేటా ఇంజనీరింగ్ లో మీరు చెప్తున్నారు పైథాన్ సీక్వల్. ఓకే, సీక్వల్ అనేది తెలుసు, మనం సీక్వల్ డేటాబేసెస్ మీద మీరు వర్క్ చేస్తుంటే, సో రిలేషనల్ డేటాబేస్ మీద సీక్వల్ చాలా మంది వినుంటారు కాబట్టి చేస్తుంటారు కాబట్టి సీక్వల్ ఇంపార్టెన్స్ తెలుసు. సీక్వల్ క్వరీస్ అనేవి ఎనలిటిక్స్ కి ఈజీగా ఉంటుందని తెలుసు. బట్ ఈ పైథాన్ ఎందుకు జావా యూజ్ చేయకూడదు, ఎందుకు అదర్ లాంగ్వేజెస్ యూజ్ చేయకూడదు, పైథానే ఎందుకు అని డౌట్ ఉండొచ్చు కదా. దాని గురించి ఒక 5-10 minutes చెప్తాము. ఓకే, సో ఒకటి ఫస్ట్ ఏంటంటే ఈజీ టు లెర్న్ అండి. సో పైథాన్ అనేది వెరీ ఈజీ టు లెర్న్ అండ్ రీడ్. ఓకే, సో ఎందుకంటే ఇది పైథాన్ హ్యాస్ సింపుల్ అండ్ రీడబుల్ సింటెక్స్. అంటే మన ఇంగ్లీష్ స్పార్క్, PySpark, Apache Spark, all are same on difference. Could you explain comparisons as per your convenience? ఓకే, సో పైథాన్ అనేది ఈజీ టు లెర్న్ అండ్ రీడ్. అంటే మనం ఎలా అంటే, సో కాంప్లెక్స్ ఉండదు అనమాట మన సి లాంగ్వేజ్ కానీ జావా లాగా. సో కాంప్లెక్స్ ఉండదు. సో ఇంగ్లీష్ స్క్రిప్టింగ్ ఎలా అయితే చదువుతామో, సో ఇది కూడా అలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అలాగే నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో బిగినర్స్ కూడా, ఈవెన్ బిగినర్స్ కెన్ అండర్స్టాండ్ ఇట్ క్విక్లీ. అండ్ ఇంకోటి, ఎస్ చెప్పాను కదా, ఇట్ లుక్స్ లైక్ ఇంగ్లీష్ విచ్ మేక్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఏం తెలియని వాడైనా సరే, సో ఇది నేర్చుకోవడానికి అండ్ అర్థం చేసుకోవడానికి కూడా. ఎందుకంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ లో రిక్రూట్ అయినప్పుడు కానీ, సో కంపేర్ టు స్కాలా ఆర్ మన డేటాబ్రిక్స్ వచ్చేసి పైథాన్, సీక్వల్, స్కాలా ఆర్ ఈ 4 లాంగ్వేజెస్, మల్టిపుల్ లాంగ్వేజెస్ ని రాసుకోవచ్చు మనం డేటాబ్రిక్స్ లో. బట్ కంపేర్ టు ప్రదీప్ కెన్ యూ మ్యూట్? ఓకే, ఏం చెప్తున్నాను? ఎస్, పైథాన్ హ్యాస్ సింపుల్ అండ్ రీడబుల్ syntax, and even beginners can understand it quickly. So it is same like English scripting, so which makes it a great first programming language. ఇంకోటి ఏంటంటే, సో ఓకే, ఇది ఈజీగా నేర్చుకోవచ్చు, అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. దాని మీనింగ్ ఏంటంటే, చాలా మంది, సో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ డేటా సైన్స్ లో కానీ, డేటా ఇంజనీరింగ్ లో కానీ, లేకపోతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ, మిషన్ లెర్నింగ్ లో కానీ, ఎక్కడైనా సరే ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి, సో అందరు ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ వచ్చి పైథాన్. ఓకే, సో దానివల్ల ఏమైందంటే లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉందన్నమాట మనకి. సో లాట్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఆన్లైన్ లో మీరు నేర్చుకోవడానికి కానీ, లాట్స్ ఆఫ్ ట్యూటోరియల్స్, డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ అవైలబుల్ ఆన్లైన్. సో మనకి నేర్చుకోవడానికి కానీ, ఒకవేళ మనం ఎక్కడైనా ప్రాబ్లం వస్తే డీబగ్ చేసుకోవడానికి కానీ, దేనికైనా సరే సో పైథాన్కి సంబంధించినవి చాలా ఎక్కువ మనకి ఆన్లైన్ లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఓకే, సో అందుకనే ఒకవేళ ఎక్కడైనా మనం స్టక్ అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సో మీరు క్వరాక్ కానీ, లేకపోతే వేరే వాటికి వెళ్ళొచ్చు. ఇంకా అందులో మీరు క్వశ్చన్ పోస్ట్ చేయొచ్చు ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయారు అనుకోండి, చెప్తే. ఎందుకంటే ఆల్రెడీ సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు చూసుకుంటే 50% డెవలపర్స్ ఎవరైనా ఉన్నా కానీ మోర్ దెన్ 50% పైథాన్ నేర్చుకుంటారు. మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కలిపి 50% అయితే, ఓన్లీ పైథాన్ మీద వర్క్ చేసే వాళ్ళు మోర్ దెన్ 50 ఉంటారు. సో మనకి ఈజీగా, సో మనం ఎక్కడైనా స్టక్ అయినా కానీ సో హెల్ప్ చేయడానికి మనకి డెవలపర్స్, మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నారు. అండ్ ట్యుటోరియల్స్ ఆల్రెడీ మనం పైథాన్ రిలేటెడ్ ట్యుటోరియల్స్ కానీ బ్లాగ్స్ లోకి వెళ్ళామనుకోండి, మనం ఏదైతే డౌట్ ఉందో దానికి ఆల్రెడీ ఆన్సర్స్ మాక్సిమం ఉండుంటాయి. సో అటువంటి వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు కదా, సో వాటికి ఆల్రెడీ ఆన్సర్స్ ఉంటవి. సో మనకి ఎక్కువ టైం పట్టదు అనమాట మనం ఎక్కడైనా స్టక్ అయినా కానీ మనం ముందుకు వెళ్ళడానికి. అది సో అండ్ ఇంకోటి ఏంటంటే, దీన్ని ఏమనొచ్చు అంటే మనం హ్యూజ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్
ఫర్ డేటా రిలేటెడ్ వర్క్. ఓకే, సో దాని మీనింగ్ ఏంటంటే మనకి రిచ్ కలెక్షన్ ఆఫ్, దీన్ని అనొచ్చు అంటే రిచ్ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. ఓకే, సో మీరు డేట్స్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, డేట్ రిలేటెడ్ ఫంక్షన్స్ మీద, మన డేటా ప్రాసెసింగ్ మొత్తం డేట్ ఫంక్షన్స్ మీద జరుగుతుంటది. సో దాని మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, మనకి ఇన్బిల్ట్ గా అన్ని డేట్ ఫంక్షన్స్ ఉన్నవి. ఓకే, మీరు 1 మంత్ లాస్ట్ 30 days కి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు August 4th కదా, సో మీరు డేటాని June 1st నుంచి June 31st వరకు తీసుకురావాలనుకుంటున్నారా, మీరు ఎలా చేద్దామన్నా కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి. అండ్ ప్రతి దానికి కూడా మనకి రిచ్ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ అనమాట. మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనేవి చాలా తక్కువ ఎందులో రాసుకోవచ్చు అంటే పైథాన్లో. ఎందుకంటే ఆల్రెడీ మనకి కావాల్సిన ఫంక్షన్స్ ఇన్బిల్ట్ జనరల్ గా యూజ్ అయ్యే ఫంక్షన్స్ అన్ని కూడా మనకి లైబ్రరీస్ కానీ ఫంక్షన్స్ కానీ అన్ని ఇన్బిల్ట్ గా పైథాన్ లో ఉన్నాయి అనమాట. సో మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు లాజిక్ కి. సో మనం ఏం తెలుసుకోవాలంటే, సో ఓకే, సో డేటా ఇంజనీరింగ్ స్టఫ్ ఎక్కడ దొరుకుతుంది, ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏమున్నవి, అవి తెలుసుకుంటే చాలు, వాటిని మనం రిపీటెడ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంతేగాని మనం ఏంటంటే ప్రతిదానికి నాకు ఓకే పైథాన్ బాగొచ్చు, ప్రతిదానికి నేను ప్రోగ్రామింగ్ రాస్తా, నేను యూజర్ డిఫైన్స్ ఫంక్షన్స్ ఎక్కువ యూజ్ చేస్తా అంటే అవ్వదు. సో మనం ఏం చేయాలంటే ఏదైతే, సో ఇప్పుడు ఒకవేళ మీరు ఒక పారా ఇచ్చారు, ఒక టెక్స్ట్ ఫార్మాట్ ఇచ్చారు, మిమ్మల్ని ఏం అడిగారంటే అందులో ఏమన్నా ఎస్కేప్ క్యారెక్టర్స్ కానీ ఏమన్నా అటువంటివి ఉంటే డిలీట్ చేయమన్నారు అనుకోండి. సో ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ గా ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఆ పారాగ్రాఫ్ ని మనం ఒక వేరియబుల్ లోనో లేకపోతే ఒక ఫైల్లోనో తీసుకొని ఆ ఫంక్షన్స్ కి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ పంపిస్తే అది ఎస్కేప్, ఏదైతే మనకి ఏమంటారు ఎస్కేప్ కాదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే అన్వాంటెడ్ ఉన్నాయో వాటన్నిటిని తీసేస్తుంది. సో అటువంటి మనం ముందు తెలుసుకుని ఉన్నాం అనుకోండి, సో మనకి కోడింగ్ ఎఫర్ట్ తక్కువ అండ్ దే ఆర్ మోర్ ఏమంటారు సో ఆప్టిమైజ్డ్. సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏవైతే వాళ్ళు డిజైన్ చేశారో సో అవి చాలా ఆప్టిమైజ్డ్ గా ఉంటాయి. అవి మనం తెలుసుకోవడమే. ఓకే, అటువంటి కొన్ని ఉన్నాయి అనమాట. అవేంటంటే మనకి పాండాస్. సో పాండాస్ అనేది ఒకప్పుడు ఇది బిఫోర్ స్పార్క్, బిఫోర్ డేటా బ్రిక్స్. సో పాండాస్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో ఇది ఏంటంటే డేటా మ్యానిపులేషన్, డేటా మ్యానిపులేషన్ అంటే మన డేటా ఇంజనీరింగ్ లో డేటా టైప్స్ కాస్టింగ్ చేయడం, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి మార్చడం, లేకపోతే కాలమ్స్ ని ఎక్కువ ఎక్స్ట్రా కాలమ్స్ ని ఎగ్జిస్టింగ్ కాలమ్స్ నుంచి తీసుకురావడం, లేకపోతే ఉన్న కాలమ్స్ మీద ఏదన్నా ఆపరేషన్ చేయడం, అటువంటి అన్ని కూడా పాండాస్ లో చేసుకోవచ్చు అనమాట. సో డేటా మ్యానిపులేషన్ కి పాండాస్ లైబ్రరీస్ ఉన్నవి అనమాట. సో ఈ పాండాస్ లైబ్రరీస్ యూజ్ చేసి మీరు డేటా మ్యానిపులేషన్ మొత్తం చేసుకోవచ్చు. బట్ సో నౌ ఇది పాండాస్ ఎవరు నేర్చుకోవద్దు. మీకు ఆల్రెడీ వచ్చుంటే వెల్ అండ్ గుడ్. సో ఇంటర్వ్యూస్ లో కూడా ఎక్కువ అడగరు. మీరు ఏం చెప్పాలంటే నేను పైస్పార్క్ డేటా ఫ్రేమ్స్ మీదే వర్క్ చేశాను, పైస్పార్క్ ఆర్కిటెక్చర్ తెలుసు నాకు, అండ్ పైస్పార్క్ యొక్క నేను నా డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ వర్క్ మొత్తం నేను పాండాస్ యూజ్ చేయలేదు, స్పార్క్ మీదే చేస్తున్నాను. ఆల్రెడీ మా కంపెనీలో ఆర్గనైజేషన్ లో పాండా స్క్రిప్టింగ్ ఉండేది, దాన్ని ఆ కోడ్ మొత్తం రీఫాక్టర్ చేసి నేను స్పార్కే యూజ్ చేస్తున్నానని చెప్పండి ఒకవేళ ఇంటర్వ్యూస్ లో అడిగితే. సో బేసిక్స్ ఆఫ్ పాండాస్ మనం చూస్తాం, మనం డిస్కస్ చేస్తాం, పాండాస్ గురించి ఆర్డిడిస్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. సో కానీ పాండాస్ ని ఎందుకు వాడట్లేదంటే, సో మన అపాచీ స్పార్క్ అనేది వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఇంజిన్ కదా. సో క్లస్టర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి. సో ఒక డ్రైవర్ ఉంటుంది, మెనీ వర్కర్స్ ఉంటాయి మన అపాచీ స్పార్క్ ఆర్కిటెక్చర్ లో. సో మనం మన డేటా వర్క్ లోడ్ ను బట్టి, సో దాన్ని బట్టి మనం ఎన్ని వర్కర్స్ కావాలి, ఎంత కాన్ఫిగరేషన్ కావాలి అది పెట్టుకొని సో మనం ప్యారలల్ ప్రాసెసింగ్ పాసిబుల్ అవుతుంది అపాచీ స్పార్క్ లో. కానీ పాండాస్ లో ప్యారలల్ ప్రాసెసింగ్ ఉండదు, ఓన్లీ వన్ మిషన్ ఉంటుంది, వన్ వర్చువల్ మిషన్, వన్ సింగిల్ మిషన్ మీదే వర్క్ అవ్వాలి. సో పాండాస్ డేటా ఫ్రేమ్స్ అండ్ స్పార్క్ డేటా ఫ్రేమ్స్ బోత్ ఆర్ సేమ్. సో అంటే కాలమ్స్ అండ్ రోస్ లాగే రిప్రజెంట్ చేస్తాం డేటా. బట్ పాండాస్ లో ఏంటంటే ప్రాబ్లం, సో ఇది ఒక వర్చువల్ మిషన్ ఉంటది, సో ఒక వర్కరే ఉంటది, ఒక్కడే అంత పని చేయాలి. వేరే స్పార్క్ లో సో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ వర్కర్స్. సో మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ కదా అపాచీ స్పార్క్ ది. సో మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ లో ఏం చేస్తాం, మాస్టర్ ఏమో మాస్టర్ అంటే డ్రైవర్ ఏమో ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇస్తుంది. సో మీరు ఒక 100 GB డేటా వచ్చింది అనుకోండి, సో ఈ డ్రైవర్ ఏం చేస్తుంది, దాన్ని 10 GBగా 10 వర్కర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఆ వర్క్ ని చేయమంటది. వెరాజ్ పాండాస్ లో అలా ఉండదు, మీకు 100 GB వస్తే 100 GBని ఒక్కడే చేయాలి, సో ఆ డేటాను మొత్తం వాడే చేయాలి. బట్ వెరాజ్ ఇన్ స్పార్క్ సో వీ కెన్ డివైడ్ అవర్ కోడ్ ఇంటూ చంక్స్
అండ్ వీ కెన్ అలొకేట్ దట్ వర్క్, వీ కెన్ అసైన్ దోస్ టాస్క్స్ టు డిఫరెంట్ వర్కర్స్. సో ఆ వర్కర్స్ ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ప్యారలల్ గా వర్క్ చేస్తుంటది. అది మనకి పాండాస్ లో మిస్ అవుతాం అనమాట. సో మీకు ఇంటర్వ్యూలో బేసిక్స్ ఆఫ్ పాండాస్ అడిగితే మీరు చెప్పేయండి, సో మనం నేర్చుకుంటాము అవి చెప్పేయండి. బట్ ఇఫ్ దే ఆర్ డైవింగ్ డీప్ ఇన్ టు దట్ పాండాస్ క్లియర్లీ, సో వితౌట్ ఎనీ హెసిటేషన్ మీరు చెప్పేయచ్చు. సో ఇంతకు ముందు అదే నేను మొత్తం పైస్పార్క్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నా లాస్ట్ 5 years నుంచి. సో మా ఆర్గనైజేషన్ లో కానీ ఎక్కడైనా సరే పాండాస్ ఆర్కిటెక్చర్ వల్ల ఇది ప్రాబ్లం కాబట్టి, సో నేను మొత్తం దీని మీద వర్క్ చేస్తున్నాను. ఐ హావ్ వాట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పాండాస్, బట్ పైస్పార్క్ మీద మొత్తం రాస్తానని చెప్పండి. సో అది నెగటివ్ ఏం కాదు, జస్ట్ వాళ్ళు చెక్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఒకవేళ ఎందుకు చెక్ చేద్దాం అనుకుంటున్నారంటే, మెనీ ఆర్గనైజేషన్ చూస్తున్నాం కదా. సో మెనీ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే, ఓల్డ్ వాళ్ళ ఆన్ ప్రెమిస్ లో ఉన్నప్పుడు సో పాండాస్ యొక్క కోడింగ్ ఎక్కువ రాసేవాళ్ళు అనమాట, పాండాస్ లైబ్రరీస్ యూజ్ చేసి. బట్ దే వాంట్ టు రిఫాక్టర్ దేర్ కోడ్. సో వాళ్ళ కోడ్ మొత్తం పైస్పార్క్ లోకి, స్పార్క్ ఆర్కిటెక్చర్ లోకి మారుద్దాం అనుకుంటున్నారు. సో పాండాస్ నుంచి మీరు పైస్పార్క్ కోడింగ్ కన్వర్ట్ చేయాలంటే మీకు ముందు పాండాస్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో అది ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి వాళ్ళు అడుగుతారనమాట. ఓకే, సో అలాంటప్పుడు మీరు చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, నాకు బేసిక్స్ తెలుసు, సో పాండాస్ ని యూజ్ చేశాను, బట్ ఎక్కువ వర్క్ చేయలేదు లాస్ట్ 5 years నుంచి అనేది చెప్పేయచ్చు. ఓకే, యా. సో ఏమేమి ఉన్నాయంటే మనకి పాండాస్ ఒకటి, ఇంకోటి లైబ్రరీస్, పైథాన్ లో ఉన్న లైబ్రరీస్ అన్ని లిస్ట్ చేస్తున్నాను. ఇంకోటి నంపై. సో నంపై అంటే మాక్సిమం డేటా సైంటిస్ట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఫర్ న్యూమరికల్ కంప్యూటేషన్ అన్నమాట. ఓకే, ఫర్ న్యూమరికల్ కంప్యూటేషన్స్. అలాగే ఇంకేమున్నవి, మన పైస్పార్క్ లైబ్రరీస్ చూస్తాం. పైస్పార్క్ అండ్ సీక్వెల్ మాడ్యూల్స్ లైబ్రరీస్ ఉంటవి. సో అవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. సో డేటా ఇంజనీరింగ్ కావాల్సిన లైబ్రరీస్ అవే చాలా ఎక్కువ టైం పట్టేది మనకి పైస్పార్క్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండి. ఓకే, సో ఇందులో టు వర్క్ విత్, సో పైస్పార్క్ రిలేటెడ్ డేటా ఫ్రేమ్స్ అంటే, అదే పైస్పార్క్ రిలేటెడ్ లైబ్రరీస్ అంటే, సో టు వర్క్ విత్ బిగ్ డేటా ఆన్ స్పార్క్, దానికి సంబంధించిన లైబ్రరీస్ అన్ని కూడా పైథాన్ లో ఉన్నాయి అనమాట. సో మనం మాట్లాడుకునేటప్పుడు డేటా బ్రిక్స్ వచ్చిందంటే ఫస్ట్ అందరికి భయం పుట్టేది పైస్పార్క్ కోడింగ్ ఉంటదంట. అసలు పైస్పార్క్ ఏంటి, నాకు పైథానే వచ్చు, పైస్పార్క్ రాదంటాం కదా. సో పైథాన్ లోనే మనకి పాండాస్ ఎలాగో ఒక లైబ్రరీ, అలాగే పైస్పార్క్ ఒక లైబ్రరీ అన్నమాట. సో అక్కడ మీరు రాసేది డేటా బ్రిక్స్ లో రాసేది కూడా పైథాన్ కోడింగే, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా. పైథాన్ ప్లస్ స్పార్క్ ఈస్ పైస్పార్క్. ఓకే, సో అక్కడ కూడా మనం పైథాన్ కోడింగ్ రాస్తాము, బట్ పైస్పార్క్ అనేది వన్ ఆఫ్ ద మాడ్యూల్. సో పైస్పార్క్ అనేది వన్ ఆఫ్ ద మాడ్యూల్ ఇన్ పైథాన్. ఓకే, సో మనకి బిగ్ డేటా రిలేటెడ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఈ పైస్పార్క్ లైబ్రరీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూస్తాం మనం చాలా ఇన్బిల్ట్, మనకి ఏం కావాలో అవన్నీ ఇన్బిల్ట్ పైస్పార్క్ మాడ్యూల్ లైబ్రరీస్ చాలా ఉన్నవి. సో అవన్నీ చూస్తాం, అవన్నీ డిస్కస్ చేస్తాం. అలాగే ఇంకా ఎయిర్ ఫ్లో అంటే ఏం లేదు, సో మనం స్కెడ్యూలింగ్ చేస్తాం కదా డేటా ఫ్యాక్టరీలో. సో స్కెడ్యూలింగ్ చేసాం కదా, అలాగే డేటా బ్రిక్స్ లో కానీ వేరే దగ్గర స్కెడ్యూలింగ్ కానీ, సో డేటా పైప్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని స్కెడ్యూలింగ్ చేయడానికి. 1 minute. ఓకే, సో ఈ ఎయిర్ ఫ్లో, అపాచీ ఎయిర్ ఫ్లో అంటారు. సో ఈ ఎయిర్ ఫ్లో రిలేటెడ్ లైబ్రరీస్ ఉంటవి. క్రాన్ సింటాక్స్ అని ఉంటుంది అనమాట. క్రాన్ సింటాక్స్ యూజ్ చేసి సో చేయొచ్చు. ఇవి ఏంటంటే స్కెడ్యూలింగ్. ఓకే, మనకి ఆల్రెడీ మనకి ఏం చూసాము, మనం ట్రిగ్గర్స్ చూసాము. అలాగే ఇంకా మన డేటా బ్రిక్స్ లో వస్తే వర్క్ ఫ్లోస్ చూస్తాము. సో మనకి అంత అవసరం లేదు ఈ స్కెడ్యూలింగ్ అనేది. సో అపాచీ ఎయిర్ ఫ్లో అని ఉంటుంది, దానికి రిలేటెడ్ లైబ్రరీస్ కూడా పైథాన్ లో ఉన్నాయి అనమాట. ఇంకా ఓకే, సో ఇవి వరకు మనకి డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్వి ఇవి ఉంటవి. సో పాండాస్ అనేవి రిప్లేస్డ్ బై పైస్పార్క్. నంపై అనేది మాక్సిమం డేటా సైంటిస్ట్ పీపుల్ యూజ్ చేస్తారు. సో ఎయిర్ ఫ్లో మన డేటా ఇంజనీర్స్ కూడా యూజ్ చేస్తారు, బట్ స్కెడ్యూలింగ్ పర్పస్ కి. ఓకే, సో ఇది డిఫరెంట్ ఇదనమాట, డిఫరెంట్ సబ్జెక్ట్. సో దీనికి కావాలంటే ఒక 1 or 2 సెషన్స్ చూద్దాం ఎయిర్ ఫ్లో రిలేటెడ్. సో అపాచీ ఎయిర్ ఫ్లో అంటే ఏంటి, సో మనం ఎలా క్రాన్ సింటాక్స్ యూజ్ చేసి మన వర్క్ లోడ్స్ ని ఎలా ఆటోమేట్ చేయొచ్చు డేటా బ్రిక్స్ లో, అది చూద్దాం. ఓకే, ఎస్. ఓకే, నాకు తెలిసి సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఓకే,
అవసరమైనప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, సో పైథాన్ గురించి ఇక్కడ మీకు పైథాన్ కి నార్మల్ గా మీకు పైథాన్ ఆర్గనైజేషన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దాని మీద వర్క్ చేసుకోవచ్చు. బట్ ఇది మనం నెక్స్ట్ 5 వీక్స్ కానీ 6 వీక్స్ కానీ మీరు డేటా ఇంజనీర్ అయితే వర్క్ చేయాల్సింది డేటా బ్రిక్స్ మీదే కదా. సో మనకి పైథాన్ కానీ సీక్వెల్ కానీ అపాచీ స్పార్క్ ఏది నేర్చుకున్నా కూడా సో డేటా బ్రిక్స్ గురించే నేర్చుకుంటున్నాం కాబట్టి నేనేం చేస్తానంటే మన పైథాన్ కోర్స్ కూడా డేటా బ్రిక్స్ మీదే చెప్తా అనమాట. మన డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ నుంచి విచ్ ఈస్ లైఫ్ లాంగ్ ఫ్రీ. సో ఎందుకంటే మీరు హ్యాబిచువేట్ అవుతారు దానికి. ఒకవేళ మీకు జూపిటర్ నోట్ బుక్స్ మీద మీరు ఎవరన్నా పైథాన్ స్క్రిప్టింగ్ రాసున్నారనుకోండి, వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ ఎందుకంటే ఫాస్ట్ ఏపీఐ అండ్ డేటా సైన్స్ రిలేటెడ్, రెస్ట్ ఏపీఐ రిలేటెడ్. ఓకే, ఏం చెప్తున్నాను? యా, సో మీరు అందరికి నేను ఏం చెప్తానంటే మీరు పైథాన్ నేర్చుకోవడానికి సో మీరు ఆన్లైన్ లో టూల్స్ ఉన్నవి, ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నవి, అవి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే జూపిటర్ నోట్ బుక్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ కొలాబ్ యూజ్ చేసుకోవచ్చు, చాలా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు యూజ్ డేటా బ్రిక్స్. ఎందుకంటే మీరు నెక్స్ట్ మొత్తం మీ కెరీర్ మొత్తం డేటా బ్రిక్స్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు పైథాన్ కూడా డేటా బ్రిక్స్ లోనే నేర్చేసుకుంటే సో మీకు పైథాన్ నేర్చుకోవచ్చు దీంట్లో. సో అలాగే ఆ డేటా బ్రిక్స్ ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమైపోద్ది. మనం పైస్పార్క్ వచ్చేసరికి మీకు డేటా బ్రిక్స్ అనేది మొత్తం అర్థమైపోద్ది ముందే. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే పైథాన్ కూడా డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ లోనే చెప్తున్నాను. మీరు కూడా డేటా బ్రిక్స్ పైథాన్ నేర్చుకోవడానికి డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషనే వాడండి. ఆన్లైన్ ఇప్పుడు మనకి మీరు W3 స్కూల్స్ లో వెళ్తే సో అది ఒక కంపైలర్ ఇస్తుంది అనమాట. మీరు అక్కడ రీడ్ చేయొచ్చు, వెంటనే ప్రాక్టీస్ చేయడానికి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే యూజ్ డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ సో దట్ యూ విల్ బి హ్యాబిచువేటెడ్ టు ఎవ్రీథింగ్. సో మన డేటా బ్రిక్స్ లో ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి మీరు పైస్పార్క్ స్టార్ట్ కాకముందే మీరు హ్యాబిచువేటెడ్ అయి ఉంటాడు. డేటా బ్రిక్స్ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట సగం. సో అందుకని మీరు అందరూ కూడా సో దీన్నే యూజ్ చేయండి, వేరే ఏ టూల్స్ అవసరం లేదు. పైథాన్ ఆర్గనైజేషన్ నుంచి ఐడల్ అవి ఇవి చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఈ డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ జస్ట్ గివ్ యువర్ ఏదో ఒక ఈమెయిల్ ఇవ్వండి. ఆ ఈమెయిల్ ఇస్తే మీకు 6 డిజిట్ కోడ్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ఫ్రీ కదా. సో ఇదే యూజ్ చేయండి అందరూ. ఓకే, మీరు ఫస్ట్ డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ లో ఆ ఈమెయిల్ ఇచ్చారనుకోండి, ఆ ఈమెయిల్ ఇవ్వంగానే మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది వర్క్ స్పేస్, వీటి గురించి డీటెయిల్ గా మనం ముందు నేర్చుకుంటాము. సో ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్కి వెళ్ళండి. ఇక్కడ కంప్యూటర్కి వెళ్ళి ఇది ఫ్రీ ఎడిషన్ కదా, మనకి ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం అనమాట వీడు. సో ఇందులో ఏంటంటే క్రియేట్ కంప్యూట్, ఇవన్నీ నేను యూజ్ చేసినాయి కాబట్టి ఇలా ఉన్నవి. ఓకే, మీరు జస్ట్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఉండవు అనమాట. ఉండవు, జస్ట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు, క్రియేట్ కంప్యూట్ అనేది నొక్కేయండి. సో ఇక్కడ 12.2 అలా వేరే. సో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 16.4 LTS. సో స్కాలా వర్షన్ 2.12, స్కాలా వర్షన్ 2.13. సో డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, సో LTS అంటే ఏంటి గోపి అని అడగొచ్చు. సో LTS అంటే డేటా బ్రిక్స్ వాడు మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇస్తాడు కదా. మనం ఎక్కడైనా దీని అప్గ్రేడ్స్ కానీ ఏమన్నా ఉంటే సో ఫంక్షన్స్ డెప్రికేట్ అవ్వడం అవి ఇవి ఉన్న వాడు సపోర్ట్ ఇవ్వాలి కదా మనకి. సో మనం డేటా బ్రిక్స్ యూజ్ చేస్తుంటాం. సో సమ్ ఫంక్షన్స్ కానీ ఏదన్నా మన కోడ్ లో స్టక్ అయిపోయి సో అవి డేటా బ్రిక్స్ వాళ్ళే సాల్వ్ చేయగలిగిన కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి ADF లో కానీ మేము వేరేవి యూజ్ చేసేటప్పుడు సో మైక్రోసాఫ్ట్ పీపుల్ సాల్వ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. వాళ్ళతో మనం ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ అదే మనం వాళ్ళ క్లౌడ్ యూజ్ చేస్తామో, మైక్రోసాఫ్ట్ అజూర్ యూజ్ చేస్తామో, వాళ్ళు మనకి ఫ్రీగా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా సో 16.4 ఇక్కడ మనకి ఫ్రీ వర్షన్ లో వచ్చి 12.1 LTS అంటారు. LTS అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ 12.2 ఇక్కడ వీడు ఇచ్చేది. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు, 16.4 కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ సో వాడు ఇచ్చేది చేయండి, ఇన్బిల్ట్ గా 12.2 వరకు ఇస్తాడు. సో కానీ లేటెస్ట్ గా ఉన్నది 16.4. సో LTS. సో ఈ 17.0 17.1 ఇలా వస్తుంటాయి.
బట్ వాడు ఒక వర్షన్ ని సో 17.2 17.3 దగ్గరకు వచ్చేకల్లా సో దాన్ని స్టెబిలైజ్ చేస్తారు అనమాట. 17.0 16.4 తర్వాత 17.0 వచ్చింది కదా. సో అందులో కొన్ని ఫంక్షన్స్ కానీ కొన్ని డెప్రికేట్ అవ్వడం కానీ లేకపోతే వర్క్ అవ్వకపోవడం కానీ అటువంటివి ఉంటాయి. సో ఆ వర్షన్ ని వాడు ఏం చేస్తాడు, దానికి కావాల్సిన ఎర్రర్స్ అన్నిటిని మిటిగేట్ చేసి 17.1 కి ఇస్తాడు. 17.1 లో కూడా కొన్ని వర్క్ అవ్వవు, కొన్ని ఫీచర్స్ కానీ కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. సో వాడు ఏం చేస్తాడు 17.2కి వస్తాడు. ఇక్కడ ఏవైతే వచ్చినవో వాటన్నిటిని ఫిక్స్ చేసి 17.2కి వస్తాడు. 17.2లో ఏ ఇష్యూస్ రాలేదనుకోండి, సో 17.2ని LTS చేస్తాడు అనమాట. సో లాంగ్ టర్మ్ సపోర్ట్. సో 17.2 అనేది కొన్ని రోజులు ఒక 1 year అలా స్టేబుల్ గా ఉంటుంది. మళ్ళీ 17.3 కానీ లేకపోతే 18లోకి కానీ వెళ్తాడు. సో అంటే మళ్ళీ ఏదో ఒకటి యాడ్ చేస్తున్నట్లు అనమాట. సో అలా మనం సో ఇట్ స్టార్టెడ్ విత్ 10 నుంచి సో మనం ఇప్పుడు 16.4 లో ఉన్నాం అనమాట. దిస్ వన్ ఈజ్ లేటెస్ట్ వర్షన్. 16.4 LTS ఈజ్ లేటెస్ట్ వర్షన్. బట్ విత్ 12.2 సో మనకి నో ప్రాబ్లం, మనకి ఏదైనా వర్క్ అవుతుంది. సో 12.2 ఇస్తుండే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది డేటాబ్రిక్స్ రన్ టైమ్ వర్షన్ అనమాట. సో మనకి ఐఫోన్ లో సో iPhone 15 iPhone 16 అలా ఎలాగో సో ఇవి కూడా వాడు అప్డేట్స్ కానీ లేకపోతే కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేయడం, కొన్ని ఫంక్షన్స్ ని ఆప్టిమైజ్ చేయడం, కొన్ని ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ని యాడ్ చేయడం, అటువంటి వాటిని చేస్తుంటారు కదా. సో అవి వర్షన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో నార్మల్ గా మనకి 192 GB దాకా ఉంటుంది. ఇది మన డేటాబ్రిక్స్ లో, అజూర్ డేటాబ్రిక్స్ లో కానీ వేరే డేటాబ్రిక్స్ లో కానీ. ఇది ఫ్రీ కాబట్టి వీడు 15 GB ఇస్తుండు. సో 15 GB అనేది మోర్ దెన్ ఎనఫ్ అండి మనకి. సో 15 GB అనేది చాలా ఎక్కువ. సో ఇది సరిపోద్ది. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి కంప్యూట్ మీద క్లిక్ చేసి క్రియేట్ కంప్యూట్ అని కొట్టండి. సో వీటి గురించి మీరు వరీ అవ్వద్దు. ఇక్కడ ఆల్ పర్పస్ కంప్యూట్, జాబ్ కంప్యూట్, సో వీటి డ్రైవర్ నోడ్ ఎలా సెలెక్ట్ చేయాలి గోపి, వర్కర్ నోడ్ ఎలా సెలెక్ట్ చేయాలి, సో నాకు మెమరీ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ వర్కర్ కావాలి, సో నాకు లేకపోతే సిపియు అంటే సిపియు ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, దాని రిలేటెడ్ దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి కావాలి. సో అటువంటివన్నీ ఉంటవి. అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో క్లస్టర్ క్రియేట్ ఎప్పుడైతే మనం డేటాబ్రిక్స్కి వెళ్తామో అప్పుడు. బట్ పైథాన్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ కంప్యూట్ మీద క్లిక్ చేయండి, క్రియేట్ కంప్యూట్ అని నొక్కండి. ఇట్ విల్ టేక్ 2-3 minutes అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ వస్తుందో అప్పుడు ఈ క్లస్టర్ స్టార్ట్ అయినట్టు అనమాట. గోపి అసలు ఈ క్లస్టర్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ పైథాన్ స్క్రిప్టింగ్ నోట్ బుక్స్ క్రియేట్ చేస్తాం కదా. మనకి ADF లో డేటా ఫ్యాక్టరీలో పైప్ లైన్స్ అని ఎలా అంటామో, డేటాబ్రిక్స్ లో వచ్చేసి నోట్ బుక్స్ అంటాం అనమాట. ఈ నోట్ బుక్స్ ఇవన్నీ నోట్ బుక్స్ అనమాట. ఇందులోనే మనం రాసుకుంటాం మన కోడ్ కానీ మన లాజిక్స్ కానీ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ రాస్తాం. డేటా పైప్ లైన్స్ లో మనం యాక్టివిటీస్ ని క్లబ్ చేసి వాటన్నిటిని ఎలా చేసామో సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఈ నోట్ బుక్స్ లో రాస్తుంటాం మన కోడ్. ఈ నోట్ బుక్స్ వర్క్ అవ్వాలంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ క్లస్టర్ లేదు. సో ఓకే, క్లస్టర్ క్రియేట్ అయిపోయింది. ఎస్, ఇక్కడ ఇంతకు ముందు ఇప్పుడు నేను ఇక్కడ అన్నోన్ అని ఉంది కదా. సో ప్రింట్ గోపి అంటే అవ్వదు. మీరు చూడండి ఏమొస్తుందో. ఓకే, సో ఈ క్లస్టర్ ఉంది కదా, ఇది దీనికి అటాచ్ అండ్ రన్. సో ఇది అటాచ్ అయ్యి రన్ అయినంత సేపు వెయిట్ చేస్తుంది. ఇది అటాచ్ అయింది కదా. సో మనం ఏదైతే క్లస్టర్ ఇక్కడ క్రియేట్ చేసామో కంప్యూటర్లోకి వెళ్ళి ఇది క్రియేట్ చేసాం కదా, ఇట్ టుక్ 2-3 minutes. సో ఈ క్లస్టర్ అనేది రన్నింగ్ అనమాట. ఈ క్లస్టర్ అనేది చెప్పా కదా, క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూట్. సో ఈ కంప్యూట్ యూజ్ చేసుకునే మనకి ఏమవుతాయి, మన నోట్ బుక్స్ అనేవి రన్ అవుతాయి అనమాట. కంప్యూట్ అంటే రిసోర్సెస్. సో ఈ డేటాబ్రిక్స్ వర్క్ కావడానికి సో చెప్పాను కదా దాన్ని ఏమంటారు, క్లస్టర్ ని క్రియేట్ చేయడం, ఎన్ని వర్చువల్ మిషన్స్ ఉండాలి, ఎన్ని వర్కర్స్ ఉండాలి, డ్రైవర్ టైప్ ఏమి ఉండాలి, సో ఎంత మెమరీ కావాలి, సో ఏ వర్షన్ మీద వర్క్ చేయాలి, అవన్నీ మనం ఈ క్లస్టర్స్ లో ఇస్తాం అనమాట. సో ఈ కంప్యూట్ లో ఇచ్చిన రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని మన నోట్ బుక్స్ రన్ అవుతుంటాయి. మనకి ఒకవేళ ఈ ఇన్పుట్ లో ఒక వర్క్ లోడ్ మీద మీరు వర్క్ చేస్తున్నారు, సో అది 100 GB ఉందనుకోండి. సో 100 GBకి ఇది వర్క్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ కంప్యూటర్ లోకి వెళ్ళి వేరే క్లస్టర్ క్రియేట్ చేసుకుంటారు. క్లస్టర్ క్రియేట్ చేసి దానికి ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉన్నది తీసుకుంటారు, దాన్ని ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, సో దాన్ని ఇక్కడ ఇచ్చుకుంటాం. ఒకవేళ తక్కువ చిన్న POC కానీ లేకపోతే 1 GB డేటా లేకపోతే 100 MB డేటా మీద చేస్తున్నారు, అప్పుడు వేరే క్లస్టర్ క్రియేట్ చేసుకుంటారు. ఆ క్లస్టర్ ని మన వర్క్ లోడ్ కి ఇస్తారనమాట. ఓకే, సో ఏది మీడియం సైజ్ కానీ లేకపోతే స్మాల్ సైజ్ కానీ డేటా మీద అప్పుడు అది సరిపోద్ది అనమాట. ఎందుకంటే క్లస్టర్ ఒకవేళ స్పేస్ ఎక్కువ తీసుకున్నా లేకపోతే నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెరిగినా లేకపోతే ఆప్టిమైజ్డ్ డ్రైవర్ నోడ్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ ఇవి వచ్చినా కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఇక్కడ నాకు తెలిసి DBUs లో ఉండాలి, డేటాబ్రిక్స్ యూనిట్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ వస్తుందో రాలేదు తెలియదు నాకు.
ఇక్కడ చూపించట్లేదు, బట్ మనం ఎప్పుడైతే అజూర్ డేటాబ్రిక్స్ లో వెళ్తామో అక్కడ క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. అది అజూర్ డేటాబ్రిక్స్ లోకి వెళ్ళినప్పుడు చూపిస్తా. సో అక్కడ ఎలా గోపి కాస్టింగ్ అంతా ఎలా చూస్తారు, ఎలా మానిటర్ చేస్తారు, ఎలా కంట్రోల్ చేస్తారంటే, మీరు క్లస్టర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక వర్కర్ తీసుకుంటే 2 DBU అని ఉంటుంది. అంటే 2 DBU అని ఉంటుంది. 2 DBU అంటే ఒక DBU వచ్చేసి $1 అనుకోండి. సో మీకు ఆ 2 DB అని ఉంటుంది. ఒకవేళ మీరు 2 వర్కర్స్ పెట్టారనుకోండి 4 అవుతుంది. 4 DB యూనిట్స్, డేటాబ్రిక్స్ యూనిట్స్. సో ఒక డేటాబ్రిక్స్ యూనిట్ $1. సో వన్ వర్కర్ కి 2 DB యూనిట్స్ అనుకోండి. ఒకవేళ మీరు 4 తీసుకుంటే 4 into 2, సో 8 DBU. సో మీరు 1 అవర్ కి $8 పే చేయాలన్నమాట ఈ క్లస్టర్ యూజ్ చేస్తే. అలాగుంటది. అలాగే మీరు మెమరీ ఇక్కడ 15.3 కదా, మీరు 32 GB తీసుకున్నారనుకోండి, దానికి కొన్ని DB ఉంటుంది. ఒకవేళ 64 పెంచితే డబుల్ అవుతుంది అనమాట సో కాస్ట్. సో వాటన్నిటిని చూసుకోవాలి. గోపి నాకు ఆప్టిమైజ్డ్ కావాలి, నాది వెంటనే రన్ అవ్వాలి, సో నేను ఇలా తీసుకుంటానే సరిపోదు. అక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాడు డేటాబ్రిక్స్ వాడు ఇంత మెమరీ ఇస్తే ఇంత ఛార్జ్ చేస్తాను, ఇన్ని వర్కర్స్ ఇస్తే ఇంత ఛార్జ్ చేస్తానని ఉంటుంది అనమాట. సో దాన్ని మన వర్క్ లోడ్ బట్టి మనం క్లస్టర్ కాన్ఫిగరేషన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సో దీని గురించి డీటెయిల్ గా చెప్పుకుంటాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, కంప్యూట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ లోకి వస్తే ఇవన్నీ నేను ఇంతకు ముందు క్రియేట్ చేశాను. సో వేరే వాళ్ళకి టీచ్ చేసినప్పుడు చేశాను కాబట్టి అలా ఉన్నది. మనకి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే హియర్ ఇంపోర్ట్ కాదు, లెట్ మీ క్రియేట్. ఇక్కడ క్రియేట్ ఫోల్డర్. ఓకే సో ఇక్కడ DBX టెక్స్ట్ లో క్రియేట్ చేశానా, మూవ్. ఓకే సో ఇక్కడ రూట్ లెవెల్లో నేను 7 Cloud June 30 ఇవాళ క్రియేట్ చేసుకున్నాను. సో August 4th ఈ రోజు క్రియేట్ చేశాను. ఇందులో ఈ ఫోల్డర్ లో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు గోపి. సో ఇక్కడ నాకు చాలా మిగతా అన్ని ఉన్నాయి, సో నాకు క్లమ్జీగా ఉంది, ఏదేదో అర్థం అవ్వట్లేదు అంటే మీరేం చేయొచ్చు, రూట్ లెవెల్లో సో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్ కింద మన నోట్బుక్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే క్రియేట్ అని ఉంటుంది. మీరు ఫోల్డర్ సో 7 Cloud June 30 కింద ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఇంకో నోట్బుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, అవన్నీ వస్తాయి అనమాట. సో ఐ వాంట్ టు క్రియేట్ 1 నోట్బుక్. ఓకే, సో దీనికి మనం ఏమిద్దాము, ఇక్కడ గోపి నాకు మనం పైప్ లైన్ కి నేమ్ ఎలా ఇస్తాము, ఇక్కడ నోట్బుక్ కూడా నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, సో ఎడిట్ చేసుకోవచ్చు. సో పైథాన్ సెషన్ 1, సో పైథాన్ సెషన్ 1 ఇలా ఇచ్చుకోవచ్చు. మన నోట్బుక్ రన్ అవ్వాలంటే చెప్పాను కదా, ఈ క్లస్టర్ ని మన నోట్బుక్ కి యాడ్ చేయాలి. దాని మీనింగ్ ఏంటి, సో ఏదైతే క్లస్టర్ క్రియేట్ అయిందో మన కోడ్ సో దీని మీద రన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ గోపి అంటాను, ప్రింట్ 2+3. ఓకే నైస్. సో ఇలా వస్తుంది గోపి. ఇప్పుడు ఇది చూసారనుకోండి, మీకు వేరే వాటిలో ఎలా ఉంటుందంటే ఒకే సెల్లో మీరు మొత్తం రాయాల్సి వస్తుంది. బట్ డేటాబ్రిక్స్ లో మీరు చూసుకుంటే, సో నేను దీనికి ఏం యూజ్ చేస్తానంటే ఇంపోర్టింగ్ లైబ్రరీస్, లేకపోతే ఈ నోట్బుక్ ఏదో ఒక పర్పస్ మీద వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా. సో ఇందులో డెవలపర్ నేమ్ కానీ లేకపోతే సో ఇన్ఫర్మేషన్ ఇది దేని గురించి, ఈ నోట్బుక్ ఉంది కదా ఇది ఏం చేస్తుంది అనే దాని గురించి ఉందనుకోండి. సో దానికి వాళ్ళు ఏమి ఇస్తారంటే డిస్క్రిప్షన్ అలా ఇస్తారు, నోట్బుక్ డిస్క్రిప్షన్ అని ఇలా పెట్టుకుంటారు, నోట్బుక్ డిస్క్రిప్షన్ అని ఇక్కడ రాసుకుంటారు అనమాట. సో హూ ఇస్ ద ఆథర్, సో ఎందుకు క్రియేట్ చేశారు, ఎవరు రివ్యూ చేశారు, ఇది ఏ ఫీచర్ మీద వర్క్ చేస్తుంది, ఏ ఫీచర్ కొరకు వర్క్ చేస్తుంది, అలాగే సో ఇది దీంట్లో ఏమేమి లాజిక్స్ ఉన్నాయి, సో దీని టాస్క్ ఏంటి, అవన్నీ కూడా ఫస్ట్ సెల్లో ఇస్తారనమాట. ఐ మీన్ సో ఇలా ఓనర్, ఓకే పర్సంటైల్ MD ఓనర్ గోపి, సో ఇలా ఇచ్చారనుకోండి. చూడండి ఓనర్ గోపి, సో ఇలా వచ్చింది కదా. ఇంకా సో దీనికి ఇక్కడ ఏం చేస్తారు కింద, సో ఏ అప్లికేషన్ గురించి వర్క్ చేస్తాడు, ఇందులో ఏమేం చేశాడు, అలా మనం కమెంట్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో దీని పేరేం పేరు, నెక్స్ట్ సో ఇంకో బ్లాక్ యూజ్ చేసి ఇక్కడ ఇంపోర్టింగ్ లైబ్రరీస్ అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీడింగ్ ఫైల్, మీరు ఏదన్నా ఇన్పుట్
డేటాని మనం తీసుకురావాలి కదా డేటాబేస్ లో. సో ఇది రీడింగ్ కోసం యూజ్ చేశారనుకోండి, రీడింగ్ ఫైల్. అలాగే మీరు క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నారు, నల్ వాల్యూస్ కానీ డూప్లికేట్ వాల్యూస్ కానీ తీసేద్దాం అనుకుంటున్నారు. లేకపోతే ఫస్ట్ ఫైల్ రీడ్ చేశారు సిఎస్వి ఫైల్ ని, తర్వాత డేటా కాస్టింగ్ చేయాలి కదా. సో అవి ఏమేం కాలమ్స్ ఉన్నవి, వాటి డేటా టైప్స్ కరెక్ట్ ఇవ్వడం. సో కాస్టింగ్ అని ఇస్తారు. సో నెక్స్ట్ క్లీనింగ్. సో నల్ వాల్యూస్ కానీ లేకపోతే బ్యాడ్ డేటా కానీ అటువంటివి ఉంటే వాటిని క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇలా డిఫరెంట్ సెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటి గోపి యూజ్ అంటే, మీరు ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ యూజ్ చేస్తే ఫస్ట్ నోట్బుక్ డిస్క్రిప్షన్, అంటే ఈ నోట్బుక్ లో ఏం లాజిక్ ఉంది, అసలు ఇది ఎందుకు, ఏ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి ఇది. సో లైబ్రరీస్, మనకి ఏదైతే లైబ్రరీస్ అన్ని కావాలో సో వాటన్నిటిని ముందే తీసుకుంటాం అనమాట. ఇప్పుడు నాకు ఒకవేళ కాలం అనే లైబ్రరీ కావాలి, సో నేను ఇక్కడ కాలం చేసి మళ్ళీ మధ్యలో ఎక్కడో నాకు ఇది టైప్ కావాలి, డేటా టైప్ ఏదో కావాలనుకుంటున్నా దానికి సంబంధించింది, లేకపోతే మినిమం మాక్సిమం వాల్యూస్ కావాలనుకుంటున్నా దానికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ నేను లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనుకోండి, సరిగా ఉండదు. సో అది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఏవైతే జనరల్ గా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కానీ లైబ్రరీస్ కానీ కావాలనుకుంటామో వాటన్నిటిని ముందే చేసుకుంటాం అనమాట. లేకపోతే ఏం చేస్తాం, మధ్యలోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ లైబ్రరీ కావాలనిపించింది అనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెడతాం. సో ఇక్కడ కావాలి, ఇక్కడ 7th సెల్లోను 8th సెల్లోను, బట్ దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడే పెట్టుకుంటా, ఇక్కడ పెట్టుకొని రన్ చేసుకుంటా. నేను ఈ నోట్బుక్ లో ఎక్కడ రన్ చేసినా కానీ ఆ లైబ్రరీని యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఏంటంటే లైబ్రరీస్ అన్నిటిని ఫస్ట్ పెట్టేయడం. సో ఇక్కడ నాకు లైబ్రరీస్ ఏవైతే ఈ నోట్బుక్ లో కావాలో అన్ని లైబ్రరీస్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఫైల్ రీడింగ్. సో నేను ఫైల్ రీడ్ చేస్తాను అనమాట. ఇక్కడ ADLS లోనే ఎక్కడ ఉంటుంది డేటా, అది బ్రాంజ్ లేయర్ గా యూజ్ చేసుకుని ఆ బ్రాంజ్ లేయర్ నుంచి డేటాని ఇక్కడ పెట్టుకుంటా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది గోపి అంటే, మీరు ఈ నోట్బుక్ రన్ చేసేటప్పుడు ఏదో ఒక సెల్ ఫెయిల్ అయింది అనుకోండి, మీరు ఈజీగా, సో ఇప్పుడు ఫస్ట్ నోట్బుక్ డిస్క్రిప్షన్ ఏం ఫెయిల్ అవ్వలేదు, ఇంపోర్టింగ్ లైబ్రరీస్ ఏం ఫెయిల్ అవ్వలేదు. సో క్లీనింగ్ వెళ్దాం అనుకున్నారు, క్లీనింగ్ ఫెయిల్ అయిందా లేదో చూద్దామని క్లీనింగ్కి వెళ్తారు, డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. రీడింగ్ ఫైల్ అంటే ఆ సెల్కి వెళ్ళిపోద్ది. సో ఈజీగా మనం ఏదైతే మీరు చూద్దాం అనుకుంటున్నారో, మీకు ఏదైనా లాజిక్ కానీ లేకపోతే రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు, సేమ్ కైండ్ ఆఫ్ నోట్బుక్ వేరే దగ్గర ఉంది. సో ఇక్కడ రీడింగ్ ఫైల్ ఎలా రీడ్ చేయాలనేది మీరు ఇక్కడ నుంచి చూద్దాం అనుకుంటున్నారు, డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. ఇక్కడ నార్మల్ గా ఒక్కొక్క నోట్బుక్ లో 100 సెల్స్ ఉంటాయి. 100 సెల్స్ లో మీరు ప్రతిదాన్ని మీరు చూసుకోలేరు కదా, ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకోలేరు. ఇది ఓహో ఇదిదా అనేది అర్థం కాదు. సో మీరు ఇలా హెడ్డింగ్స్ ఇచ్చుకున్నారనుకోండి, సో వచ్చేవాడికి రీడింగ్ ఫైల్ ఇక్కడ చూసుకుంటాడు, ఓహో ఫైల్ రీడ్ చేయడానికి ఇక్కడ లాజిక్ ఉంది, ఈ లాజిక్ నేను వేరే నోట్బుక్ లో యూజ్ చేస్తాను. సో లేకపోతే కామన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఒక సెల్ ఇక్కడ ఇస్తారు. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి కదా దీంట్లో. సో వాడు వస్తాడు, ఓకే ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇక్కడ ఉందని డైరెక్ట్ గా వెళ్తాడు. మీరు ఇలా హెడ్డింగ్స్ ఇవ్వలేదనుకోండి, సో హెడ్డింగ్స్ ఇవ్వకపోతే ఏమైంది, మీరు ఏ సెల్ ని దేనికి రాస్తున్నారు అనేది అర్థం కాదు. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, ఈజీగా నెక్స్ట్ ఎవడన్నా కొత్త డెవలపర్ వచ్చినా లేకపోతే మీరు వర్క్ చేద్దాం అనుకున్నా కానీ మానిటర్ చేసుకోవడానికి కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ మీరు రిఫర్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇలా సెల్ బై సెల్ రాసుకోవడం వల్ల డీబగ్గింగ్ కూడా ఈజీ కదా. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు, పైప్ లైన్ ఫెయిల్ అయింది, ఈ నోట్బుక్ ఫెయిల్ అయింది అన్నారు అనుకోండి, ఫస్ట్ ఈ సెల్ రన్ చేస్తారు, సెకండ్ ఈ సెల్ రన్ చేస్తారు, అలా 1 by 1 సెల్ రన్ చేసుకుంటా. సో ఎక్కడ ఏ సెల్ అయితే ఫెయిల్ అయిందో దాంట్లోనే ఫిక్స్ చేయొచ్చు. ఒకవేళ మీరు మీ కోడింగ్ మొత్తం ఒకే సెల్లో రాశారనుకోండి, ఎక్కడ ఫెయిల్ అయింది అనేది మీకు అర్థం కాదు కదా. అలా కాకుండా మీరు ప్రతి సెల్, ఇక్కడ కాస్టింగ్ కి, ఇక్కడ క్లీనింగ్ కి, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కి, ఇక్కడ డెల్టా టేబుల్ కి, రైట్ కి, అలా ప్రతి సెల్ ని మీరు ఈచ్ ఇండివిజువల్ టాస్క్ ఇచ్చారనుకోండి, సో మీకు డిబగ్గింగ్ చేయడం ఈజీ అనమాట. సో రీడింగ్ ఫైల్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, మిగతా అన్నిటిని మనం ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో జస్ట్ దీన్ని ఒక్కటి ఫిక్స్ చేస్తాం, మళ్ళీ మన పైప్ లైన్ రన్ అయిపోద్ది అలా అనమాట. సో ఇలా ఎందుకు గోపి ఇలా నేను ఎక్కువ సెల్స్ యాడ్ చేయడం అంటే, సో మీరు ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, ప్లస్ డిబగ్గింగ్ కూడా ఈజీ అనమాట. సో ఏ సెల్ ఫెయిల్ అవుతుంది, ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఫెయిల్ అవుతుంది అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది డేటాబ్రిక్స్ లో నోట్బుక్స్ ని ఇలా రాసుకోవచ్చు. ఇలా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ మీరు హెడ్డింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం దానికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎస్. ఓకే, సో ఫస్ట్ పైథాన్ లో మనం ఏం చూస్తామంటే ఇండెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ అంటే మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఓకే, నార్మల్ గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇన్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కర్లీ బ్రేసెస్ అంటే ఇవి. సో ఈ కర్లీ బ్రేసెస్ అనేవి మీ జేసన్ కోడ్, అదే జావా స్క్రిప్టింగ్ లో కానీ లేకపోతే వేరే వాటిలో, సో ఈ కర్లీ బ్రేసెస్ కానీ లేకపోతే కీవర్డ్స్ కానీ యూజ్ చేస్తాం.
ఇఫ్ బ్లాక్ ఉందనుకోండి, ఇఫ్ బ్లాక్ కింద కోడ్ మొత్తం ఈ కర్లీ బ్రేసెస్ లో రాస్తే ఓకే, సో ఇఫ్ బ్లాక్ లో కోడ్ మొత్తం ఇది అనే ఉంటది. ఎల్స్ బ్లాక్ లో ఈ కర్లీ బ్రేసెస్ యూజ్ చేశారనుకోండి, సో బ్లాక్ కోడ్ మొత్తం ఇందులో ఉంది అని దాని మీనింగ్ అనమాట. సో ఈ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. అలాగే మన పైథాన్ లో వచ్చేసి సో ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇండెంటేషన్ అంటే ఏంటంటే స్పేసింగ్ ఆర్ ట్యాబ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ లైన్. అంటే ఇప్పుడు మనం ఇది బిగినింగ్ ఆఫ్ ఏ లైన్ కదా, ఈ లైన్ కి సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామా, ఇప్పుడు ప్రింట్ ఓకే, సో ప్రింట్ గోపి అంటాను, సో ఇది ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇది ఇండిపెండెంట్ కదా, ప్రింట్ గోపి, ప్రింట్ 2+3 అంటాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పేస్ ఏదో ఇచ్చా, ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చా, అంటే ఒక ట్యాబ్ ఇస్ నథింగ్ బట్ 4 స్పేసెస్ ఇచ్చి ప్రింట్ పైథాన్ అని ఇచ్చా అనుకోండి. ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. చూసారా, ఇండెంటేషన్ ఎర్రర్ అని వచ్చింది చూసారా. సో మీరు ఏం చేశారు, ఎక్స్ట్రా స్పేసెస్, ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు, సో స్పేసెస్ ఏం లేకుండా స్టార్ట్ చేసాం. సెకండ్ లైన్ కూడా సేమ్ అదే లెవెల్లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ ప్రింట్ కింద ఇది ఇచ్చామంటే దీని మీనింగ్ ఏంటంటే, సో ఈ ప్రింట్ బ్లాక్ ఉందా, ఈ ప్రింట్ కమాండ్ ఉందా, దానికి రిలేటెడ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఓకే, ఎలా దీన్ని కాపీ చేయనివ్వండి, Ctrl+C Ctrl+V. ఇక్కడ చూస్తే ఈ ప్రింట్ ఉంది కదా, దీనికి ఇక్కడ ఒక లైన్ వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటంటే ఇదంతా కలిపి ఓకే, సో దీని కింద ఈ కమాండ్ ఉంది, సో ఈ లైన్ కింద ఈ లైన్ కి రిలేటెడ్ ఇదని. బట్ మనకి ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని ఇండిపెండెంట్ కదా. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఈజ్ ప్రింట్ గోపి ఈజ్ ఇండిపెండెంట్, ప్రింట్ 2+3 ఈజ్ ఇండిపెండెంట్, ప్రింట్ పైథాన్ అనేది ఇండిపెండెంట్. సో 3 ఇండిపెండెంట్ అయినప్పుడు మనం ఎక్స్ట్రా స్పేసెస్ ఇవ్వకూడదు, 3 కూడా ఒకే లైన్ లో ఉండాలన్నమాట, ఒకే లెవెల్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఒకే లెవెల్లో ఉన్నారు కాబట్టి సో ఇండెంటేషన్ కానీ ఎక్స్ట్రా ఏదైతే లైన్ ఎక్కడ వచ్చిందో ఆ లైన్ అనేది రాలేదు, ఇప్పుడు ఎర్రర్ ఏం రాదు. సో ఇండెంటేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సో స్పేసెస్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ద లైన్. సో మీరు పైథాన్ కోడింగ్ రాసేసేటప్పుడు సో స్పేసెస్ కానీ ట్యాబ్స్ కానీ ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, సో వాటిని ఇండెంటేషన్ అంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ ఉంది, ఫస్ట్ ఇది ఉంది, దీనికి ఒక స్పేస్ ఇచ్చా ఓకే, సో దీనికి కూడా నెక్స్ట్ దానికి కూడా ఒక స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా ఒకే స్పేస్ ఇచ్చా, మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఒకే స్పేస్ ఇచ్చా. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, చూసారా ఏం ఎర్రర్ రాలేదు నాకు. సో మీరు అనుకోవచ్చు ఏమంటే చాలా మందికి ఇది తెలియదు, సో ఫస్ట్ నేను అసలు స్పేసెస్ ఇవ్వకూడదేమో అనుకుంటారు. స్పేసెస్ ఇవ్వచ్చు మనం నేను కావాలంటే ఎక్కడైనా మిడిల్ ఆఫ్ ది నోట్బుక్ ఎక్కడికైనా పంపించవచ్చు, అన్ని ఒకే లెవెల్లో ఉంటే నో ప్రాబ్లం. చూసారా ఏ ఎర్రర్ రాలేదు మనకి. సో అన్ని ఒకే లెవెల్లో, ఈ 3 ప్రింట్ స్టేట్మెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ కాబట్టి మనం సో ఎన్ని స్పేసెస్ అయితే ఫస్ట్ లైన్ లో ఇచ్చామో సెకండ్ లైన్ థర్డ్ లైన్ లో కూడా సేమ్ ఫాలో అవ్వాలి మీరు. సో ఇది ఐ డోంట్ సజెస్ట్ టు యూజ్ దిస్ వన్. సో మీరు ప్రతి లైన్ కూడా సో ఫస్ట్ స్పేసెస్ లేకుండా యూజ్ చేయమంటాను, ఇలాగే స్టార్ట్ చేయమంటాను. ఓకే, సో ఇలాగే స్టార్ట్ చేసి యూజ్ చేయమంటాను. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పేసెస్ ఇచ్చాను అనుకోండి, ప్రతి లైన్ లో నేను 2 స్పేసెస్ ఇచ్చుకుంటూ పోవాలి, ఎందుకు అనవసరంగా బర్డెన్. ఓకే, సో ఇండెంటేషన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే పైథాన్ కోడింగ్ లో లైన్ స్టార్ట్ చేస్తారో ఆ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇచ్చే స్పేసెస్ ని ఇండెంటేషన్ అంటారు. గోపి మరి ఇప్పుడు అవసరం లేదు కదా, ఎక్కడ యూజ్ చేయాలి నేను ఇండెంటేషన్ అంటే, ఇప్పుడు మీరు ఇఫ్ బ్లాక్ కానీ లేకపోతే ఇఫ్ ఎల్స్ బ్లాక్ కానీ ఫంక్షన్స్ కానీ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఉన్నాయి అనుకోండి, అక్కడ కంపల్సరీగా ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ లూప్ ఉంది, ఫర్ ఎక్స్ ఇన్ సంథింగ్ అని ఇక్కడ రాస్తారు. ఓకే, సో ఏదో ఒకటి ఓకే ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కాలం పెడతారు. ఇవి డోంట్ వరీ, సో జస్ట్ మీకు ఇండెంటేషన్ అనేది చెప్పడానికి ఇది చెప్పాను, కానీ ఈ ఫర్ లూప్ గురించి డీటెయిల్ గా మళ్ళీ నేర్చుకుంటాము. ఇక్కడ మీరు చూసారా, జస్ట్ నేను ఎంటర్ చేయంలోనే ఏమైంది, ఇక్కడికి వెళ్ళింది అంటే 4 స్పేసెస్ ఆర్ 1 ట్యాబ్ ఇండెంటేషన్ అదే డైరెక్ట్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మీరు కోడ్ మీకు ఏదైతే ఈ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ లో ఏదైతే ఇస్తారో సో ఇక్కడ ఒక లైన్ రాస్తారు ప్రింట్ గోపి అని. ఓకే, సో ఇదంతా కూడా ఫర్ ఎక్స్ ఇన్ సైజ్ కింద వచ్చింది అనమాట. సో మళ్ళీ ఇంకేమన్నా ఉందనుకోండి రాస్తుంటారు, ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే వాటన్నిటికి ఈ ఫర్ లూప్ కింద ఎన్ని లైన్స్ ఆఫ్ బ్లాక్ ఉంటే, ఎన్ని బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉంటే అది మొత్తం కూడా సేమ్ లెవెల్లో ఇక్కడే స్టార్ట్ చేయాలన్నమాట. 4 స్పేసెస్ ఇక్కడ,
ఇక్కడ కూడా 4 స్పేసెస్, అలా ఎండ్ అయ్యే వరకు మొత్తం కూడా సేమ్ ఆర్డర్ ఉండాలన్నమాట, సేమ్ లెవెల్ ఉండాలి. దీన్ని ఇండెంటేషన్ అంటారు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫర్ లూప్ కి సంబంధించిన కోడ్ ఇది అని ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను ఇంకో లైన్ పెడితే ఇక్కడ ఇదంతా వస్తుంది చూసారా ఈ లైన్. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ కోడ్ ఏదైతే కోడ్ ఉందో ఇదంతా ఈ ఫర్ లూప్ కి సంబంధించిందని చెప్పడానికి. ఒక చిన్న ఇఫ్ ఎల్స్ బ్లాక్ చూద్దాం ఎలా ఉంటుందో. ఒకవేళ ఏజ్ ఈక్వల్ టు 32, ఏజ్ ఈక్వల్ టు 32 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో ఏజ్ ఈక్వల్ టు 32. ఓకే, అండ్ ఇఫ్ బ్లాక్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 32. ఓకే, సో ప్రింట్ ఏజ్ 32 కాదు 18 కన్నా ఎక్కువ ఉంటే ఓకే, సో ఏమందాం, యు ఆర్ అన్ అడల్ట్. ఓకే, సో ఇది ఈ బ్లాక్ లో ఇది ఒక్కటే ఉంది. ఎల్స్ ఏమంటాను, ప్రింట్ యు ఆర్ ఏ మైనర్, ఇలా రాశాను. ఇది ఏంటంటే సో ఏజ్, ఒక పర్సన్ ఉన్నాడు, వాడి ఏజ్ ఇస్తే అదేం చేస్తుంది, మనం అడల్టా లేకపోతే మైనరా అనేది చెప్తుంది అనమాట. సో దానికి కోడింగ్ ఎలా రాయొచ్చు, ఈజీ కదా. సో ఏజ్ అనేది ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాము. ఆ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే మనం అడల్ట్ అని. ఒకవేళ కాకపోయింది అనుకో, ఇది కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ లో ఉన్న ఏదైతే ఈ బ్లాక్ సంబంధించిందో దాన్ని ప్రింట్ చేయాలి. ఒకవేళ 18 కాలేదనుకోండి, ఇంకో ఆప్షన్ ఏంటి, ఎల్స్ యు ఆర్ ఏ మైనర్, ఇదే కదా. సో ఎస్, ఇప్పుడు 18 ఇచ్చాను అనుకోండి ఇన్పుట్, యు ఆర్ అన్ అడల్ట్ అని వచ్చింది. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ ఈ ఇండెంటేషన్ ఫాలో చేయకుండా ఇలాగే ఇచ్చారనుకోండి, ఇఫ్ ఎలాగుందో దానికే ఇచ్చేసారనుకోండి, ఏమవుతుందో చూద్దాం. చూసారా, ఇండెంటేషన్ ఎర్రర్. సో ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ అని అన్నది. సో లైన్ 3 అనే దాంట్లో ఎర్రర్ వచ్చింది. ఎందుకు, మీరు ఏం చెప్పారు, ఇఫ్ అని ఇచ్చారు, ఒక కండిషన్ ఇచ్చారు, సరే బానే ఉంది. ఇఫ్ బ్లాక్ లో అదే కదా, ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, దాని కింద ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ మొత్తం మీకు రన్ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ బ్లాక్ ఇచ్చారు, బట్ ఈ ప్రింట్ అనేది మీరు సేమ్ లెవెల్ ఆఫ్ ఇఫ్ ఇచ్చారు, అందుకే ఇండెంటేషన్ ఎర్రర్ అంటుంది. సో మనం ఇది నాకు ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ చేయాలంటే కంపల్సరీగా మనం ఇండెంటేషన్ ఫాలో చేయాలి. ఓకే, సో ఇండెంటేషన్ అంటే చెప్పాను కదా, ఐదర్ 1 స్పేస్ ఆర్ మెనీ స్పేసెస్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒకే స్పేస్ ఇచ్చాను, ఇది ఎల్స్ లో ఉన్నది 4 స్పేసెస్, అయినా కానీ మనకి ఎర్రర్ రాదు. సో మీరు అడగొచ్చు, గోపి 1 ట్యాబ్ స్పేసా లేకపోతే 2 స్పేసెసా 1 స్పేసా? ఇండెంటేషన్ అంటే 1 స్పేసా 2 స్పేసా 3 స్పేసెస్ అని కాదు. సో మీరు ఫస్ట్ లైన్ కి ఎన్ని స్పేసెస్ వాడారో ప్రతి దానికి అన్ని స్పేసెస్ వాడాలి. ఐ మీన్ ప్రింట్ యు ఆర్ అన్ అడల్ట్. ఓకే, ప్రింట్ ఇంకేమనొచ్చు, ఒకవేళ ఏజ్ ఎక్కువైతే ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ టు మ్యారీ. ఓకే, సో ఇంకేమనొచ్చు, ప్రింట్ యూ కెన్ రిజిస్టర్ ఫర్ ఓటర్ కార్డ్. ఇలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉన్నోడికి సో ఇవన్నీ ప్రింట్ చేయాలి కదా, వాడు వీటన్నిటికీ వాడు ఓబే చేస్తాడు. ఇప్పుడు ఎంటర్ చేశాను అనుకోండి, సో నేను ఏజ్ 18 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18. సో ఇది సాటిస్ఫై చేస్తుంది. 18 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అంటే ట్రూయే కదా. సో దీంట్లో ఉన్న అన్నిటిని ప్రింట్ చేస్తుంది. సో ఈ బ్లాక్ లో ఉన్నవన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి కదా, వీటన్నింటి వాడు 18 కన్నా ఎక్కువ ఉంటే అడల్ట్ ఒకడు, ఎస్ వాడు ఎలిజిబుల్ టు మ్యారీ అండ్ ఓటర్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు ఇది ఇఫ్ బ్లాక్ లో ఉన్న 3 స్టేట్మెంట్లు కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. మీరు ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కి ఇంకో స్పేస్ ఇచ్చారనుకోండి, సో ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు, ఇప్పుడు ప్రింట్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. చూసారా, సో ఇండెంటేషన్ ఎర్రర్. సో దీని మీనింగ్ ఏంది, ఇండెంటేషన్ అంటే ఏం లేదు, సో స్పేసింగ్ ఎట్ ద ఎవ్రీ లైన్ కి మీరు ఎన్ని స్పేసెస్ ఇస్తున్నారు అనేది ఇండెంటేషన్. సో మీరు ఇఫ్ బ్లాక్ కానీ లేకపోతే ఫర్ లూప్స్ కానీ వైల్ లూప్స్ కానీ లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాటిల్లో కంపల్సరీగా ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఇండెంటేషన్ అంటే గోపి, సో ఇఫ్ బ్లాక్ ఉంది, దాని కింద నేను కొన్ని లైన్స్ రాస్తున్నాను, ఆ లైన్స్ అన్ని ఐదర్ 1 స్పేస్ ఆర్ 2 స్పేసెస్ ఆర్ 3 స్పేసెస్ ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ యూనిక్ గా ఉండాలి అన్ని కూడా. సో ఇక్కడ నేను 1 స్పేస్ ఇచ్చాను, అన్ని కూడా 1 స్పేసే ఉండాలి, అప్పుడు నో ప్రాబ్లం. ఎల్స్ లో ఏమి ఇచ్చాను, నేను 4 స్పేస్ ఇచ్చాను. 4 కాదు, మీరు కావాలనుకుంటే 18 ఇవ్వచ్చు, ఎందుకంటే ఇఫ్ బ్లాక్ అండ్ ఎల్స్ బ్లాక్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, రైట్.
సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎల్స్ లోకే రాము మనం. ఈ కండిషన్ నేను ఇప్పుడు ఒకవేళ 15 ఇచ్చారనుకోండి, 15 ఇస్తే ఇప్పుడు ఏమవుద్ది, ఇది సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది. అప్పుడు యు ఆర్ ఏ మైనర్. సో ఇక్కడ ఓన్లీ 1 స్పేస్, ఇక్కడ నాకు ఎన్ని ఆల్మోస్ట్ 4 + 8 + 4 12 స్పేసెస్ ఉన్నాయి. సో బట్ నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం కాదంటే ఇఫ్ బ్లాక్ ఈస్ డిఫరెంట్, ఎల్స్ బ్లాక్ ఈస్ డిఫరెంట్. సో ఏం చెప్తున్నానంటే మీకు స్పేసెస్ అనేవి ఎలా ఉండాలంటే, ఒక బ్లాక్ ఉంటది కదా, ఇఫ్ ఎల్స్ బ్లాక్ లో ఈ బ్లాక్ కింద ఉన్నాయన్నీ ఒక లెవెల్లో ఉండాలి స్పేసెస్, అండ్ ఎల్స్ బ్లాక్ లో ఉన్నాయన్నీ ఒక లెవెల్లో ఉండాలి. ఒకవేళ ఫర్ లూప్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా తీసుకుంటే, సో ఏవైతే ఒక బ్లాక్ ఉన్నాయో అవన్నీ ఆ లైన్స్ అన్ని సేమ్ స్పేసింగ్ యూజ్ చేయాలి. దాన్ని ఇండెంటేషన్ అంటారనమాట. ఓకే, yes, indentation, I think this is sufficient. ఓకే, సో ఇండెంటేషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్ కదా. ఇండెంటేషన్ అనేది మనం లూప్స్ లో, ఫర్ లూప్ లో, వైల్ లూప్ లో, ఇంకా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ లో అండ్ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఇవి వీటిల్లో కంపల్సరీగా మనకి ఇండెంటేషన్ కావాలి. సో ఏవైతే బ్లాక్ ఆఫ్ కోడ్, సో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కావాలో అవన్నీ ఒక లెవెల్లో ఉండాలి. ఇప్పుడు మనం చూసాం కదా అది. సో దీన్ని ఇండెంటేషన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ అంటే ఏంటి గోపి అంటాం. సో కమెంట్స్ అంటే ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ రాస్తుంటాం, మనం లాజిక్ రాస్తుంటాం, ఒక వర్క్ లోడ్ ఉంది, ఆ డేటా సెట్ ని తీసుకొచ్చి ఆ డేటాని తీసుకొచ్చి మీరు క్లీనింగ్ అవి ఇవి చేస్తుంటారు. ఓకే, సో చేస్తున్నప్పుడు వేరే డెవలపర్ కి అర్థం అవ్వాలన్నా, లేకపోతే మీకు అర్థం అవ్వాలన్నా, మీరు ఇవాళ కొంచెం వర్క్ చేసిపోయారు, రేపు మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను అనే అర్థం అవ్వాలంటే మనం కమెంట్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి కదా. సో ఆ కమెంట్స్ అంటే నథింగ్ బట్, సో ఏం చేస్తాయి అంటే అవి ఎక్స్ప్లెయిన్ వాట్ ద కోడ్ ఈస్ డూయింగ్ అండ్ మేక్ ద కోడ్ ఈజియర్ టు అండర్స్టాండ్. సో లీవ్ నోట్స్ ఆర్ రిమైండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ అదర్ డెవలపర్స్. చెప్పాను కదా మీరు ఏం వర్క్ చేశారు, సో ఇది ఇన్పుట్ వేరియబుల్ అవుట్పుట్ వేరియబులా, లేకపోతే ఈ కోడ్ ఏం చేస్తుంది, ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం టాస్క్ చేస్తుంది అంటే క్లీనింగ్ చేస్తుందా, లేకపోతే నల్స్ రిమూవ్ చేస్తుందా, లేకపోతే ఎస్కేప్ అన్వాంటెడ్ క్యారెక్టర్స్ రిమూవ్ చేస్తుందా, అటువంటి అన్నిటి మనం కమెంట్స్ యాడ్ చేసామనుకోండి మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ దీస్ కమెంట్స్ డు నాట్ ఎఫెక్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మనం కమెంట్స్ అనేవి హ్యాష్ ఉండదు కదా, హ్యాష్ సింబల్ తర్వాత రాసేవన్నిటిని కూడా కమెంట్స్ అంటారండి. పైథాన్ ప్రోగ్రామింగ్ లో హ్యాష్ సింబల్ ఇచ్చి రాసేవాటన్నిటిని కమెంట్స్ అంటారు. అవి మనం ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఏదైనా ఓకే, సో ఎలా చెప్తున్నానంటే మై నేమ్ ఈస్ గోపి అన్నాను. సో ఇది ఏమవుతుంది, నేను హ్యాష్ సింబల్ ఇచ్చాను కాబట్టి ఇది పైథాన్ కమెంట్ అవుతుంది అనమాట, కమెంట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేసినా కానీ నాకు అవుట్పుట్ ఏం రాదు. ఇప్పుడు ఇది జస్ట్ నౌ, సో ఇది రన్ అయిపోయినా కానీ నాకు అవుట్పుట్ ఎందుకు రాదంటే పైథాన్ ఏం చేస్తుందంటే, సో పైథాన్ కంపైలర్ దీన్ని కమెంట్స్ ని స్కిప్ చేస్తాయి. జస్ట్ ఇవి మనకి రీడర్ కానీ డెవలపర్స్ కానీ ఎవరికైనా చదువుకోవడానికి తప్ప. సో దీన్ని అవి ఎగ్జిక్యూట్ చేయవు, దీన్ని స్కిప్ చేస్తాయి. ఈ లైన్ ఎప్పుడైతే ఇది హ్యాష్ సింబల్ చూస్తుందో దాన్ని స్కిప్ చేస్తుంది, అసలు ఎగ్జిక్యూట్ చేయదు అనమాట. ఓకే, సో ఏమేం టైప్స్ ఆఫ్ కమెంట్ ఉన్నాయి అనేది చూద్దాం. మనకి సింగిల్ లైన్ కమెంట్, ఇది సింగిల్ లైన్ కమెంట్ కదా, ఎలా చెప్పొచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఇన్పుట్ అంటారు. ఓకే, సో మీరు ఏం చేస్తారు, ఎక్స్ ఈక్వల్ టు 3 అని డిఫైన్ చేస్తారు. సో దాని మీనింగ్ ఏంటిది, ఎక్స్ ఈజ్ ఇన్పుట్. ఓకే, సో అలాగే వై ఈజ్ అదర్ ఇన్పుట్ అంటారు. ఓకే, సో వై ఈక్వల్స్ టు 5 అని డిఫైన్ చేశారు. అలాగే జెడ్ ఈజ్ అవుట్పుట్ అంటాను, సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంట. దీని మీనింగ్ ఏంటి, దీనివల్ల మీకు ఏం అర్థమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు, ఒకవేళ మీరు ఏం రాయలేదు సో దీని గురించి వదిలేయండి. సో ఎలా ఇచ్చారంటే మీరు ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నారు, వై ఈక్వల్ టు 5 అన్నారు, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నారు. సో దీన్ని చూస్తే ఏరేవాడు ఏమనుకుంటాడు, ఓకే సో 2 వేరియబుల్స్ ఉన్నాయి సమ్మేషన్ చేస్తానేమో అనుకుంటారు, అంతే కదా. సో కానీ ఇది నాకు ఇన్పుట్, ఇది ఇంకో ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో నేను ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను, సో ఎడిషన్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించింది ఇది ఒక ఇన్పుట్, వై ఈజ్ అదర్ ఇన్పుట్, జెడ్ ఈజ్ అవుట్పుట్. అలా లేకపోతే ఇక్కడ నేను ఇది చేయట్లేదు, ఇంకేదో చేస్తున్నా, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ మల్టిప్లైడ్ వై సంథింగ్ ఏదో చేస్తున్నా. సో నాకు ఎక్స్ అనేది ఏందో తెలియాలి, వై అనేది ఏందో తెలియాలి, లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఇది. నేను ఏం చేస్తున్నాను అంటే డేటాబేస్ ఉన్నాయి అనుకో, నాకు 4 or 5 డేటాబేస్ ఉంటే వాటికి సీరియల్ నెంబర్స్ ఇచ్చాను అనుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు 3 అనేది ఏంటిది, సో నాకు డేటాబేస్ ఇన్పుట్ అవ్వచ్చు. ఇక్కడ ఇన్పుట్ ఏది, డేటాబేస్
ఇన్పుట్ ఇది ఏమవచ్చు y ఈక్వల్ టు 5 అనేది ఏమవచ్చు y ఈస్ టేబుల్ నెంబర్ అవ్వచ్చు ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఇవ్వలేదనుకోండి ఇక్కడ ఇలా ఉంది x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 5 అన్న బట్ ఎక్స్ అనేది ఏంటి అసలు డేటాబేసెస్ నాకు చాలా ఉన్నాయి థర్డ్ డేటాబేస్ నేను 3 అని ఇచ్చుకున్నాను సో y అనేది 5 సో y అనేది ఏంటో నాకు తెలియదు మనం ఏమనుకుంటాం అవి ఒక 2 వేరియబుల్స్ అనుకుంటాం బట్ టేబుల్స్ నాకు చాలా ఉన్నవి సో ఫిఫ్త్ టేబుల్ కి నేను y అనేది y ఈక్వల్ టు 5 అని ఇచ్చానని తెలియదు కదా సో ఎప్పుడైతే మనం కమెంట్స్ యాడ్ చేస్తామో అవి మీనింగ్ఫుల్ గా అవుతాయి అనమాట మీనింగ్ఫుల్ కమాండ్స్ అవుతాయి ఇలా మీరు ఎలా పడితే ఇలా మీ ఒక్కలకే తెలుసు x ఈక్వల్ టు 3 అనేది దేనికి యూజ్ చేస్తున్నారు అనేది మీ ఒక్కలకి తెలుసు వేరే వాళ్ళకి తెలియదు కదా ఒకవేళ 10 days తర్వాత లేకపోతే 2 months తర్వాత మీరు కూడా మర్చిపోవచ్చు అందుకే కమెంట్స్ యాడ్ చేయడం పోవడం వల్ల మీకు ఆప్టిమైజేషన్ కానీ ఎగ్జిక్యూషన్ లో కానీ ఏం డిఫరెన్స్ ఉండదు బట్ కమెంట్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో యువర్ కోడ్ లుక్స్ గుడ్ ఓకే సో డిబగ్గింగ్ కానీ లేకపోతే వేరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కానీ లేకపోతే అర్థం చేసుకోవడానికి కానీ సో ఈజీగా ఉంటుంది కమెంట్స్ యాడ్ చేయడం వల్ల ఓకే సో ఇలా కూడా యాడ్ చేయొచ్చు x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 5 ఇలా యాడ్ చేయొచ్చు ఓకే లేకపోతే x ఈక్వల్ టు 3 అన్నా కదా ఓకే గోపి నాకు ఇన్ని లైన్స్ అవసరం లేదనుకుంటే x ఈక్వల్ టు 3 అని తర్వాత ఇక్కడ కూడా హ్యాష్ సింబల్ ఇచ్చుకోవచ్చు అనమాట దీన్ని అవ్వచ్చు x ఈస్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఇలా అని రాసుకోవచ్చు అనమాట ఇది కూడా కమెంట్ అవుతుంది అంటే ఇంతకు ముందు ఏమైంది సో x ఈస్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనేదేమో ఫస్ట్ లైన్ x ఈక్వల్ టు 3 అనేదేమో సెకండ్ లైన్ అప్పుడు మనకి ఏమవుతుంది లాంగ్ అయిపోతుంది కోడ్ అనేది చాలా లాంగ్ అయిపోతుంది దాని బదులు ఏం చేయొచ్చు అంటే మనం కమెంట్స్ ని ఇక్కడ సో x ఈక్వల్ టు 3 అనేదేమో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఓకే నేను ఇప్పుడు ప్రింట్ x అన్నా అనుకోండి ఏమవుతుంది ప్రింట్ x అంటే x వాల్యూ ప్రింట్ అవుతుంది సో దీని మీనింగ్ ఏంటి x ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనే దాన్ని స్కిప్ చేసింది మన పైథాన్ సో ఎప్పుడైతే హ్యాష్ చూస్తుందో సో దాన్ని స్కిప్ చేస్తుంది సో మీరు దీన్నేమో ఇన్లైన్ కమెంట్ అంటారు అనమాట దీన్ని ఇన్లైన్ కమెంట్ అంటారు ఒకవేళ అలా కాకుండా మీరు ఇలా ఇచ్చారనుకోండి దీన్ని సెపరేట్ గా ఇచ్చారనుకోండి కంట్రోల్ x ఇలా అయినా ఇవ్వచ్చు x ఈక్వల్ టు 3 అనేది ఇలాగైనా డిఫైన్ చేయొచ్చు సో ఇదేమవుతుందంటే సింగిల్ లైన్ కమెంట్ అంటారు అనమాట దీన్ని సింగిల్ లైన్ కమెంట్ అంటారు ఒకవేళ మీరు ఎందుకు నాకు ఎక్కువ లైన్స్ రాయడం నేను ఇలా రాయను సో ఇలా రాసుకుంటానంటే సో దీన్ని మీరు ఎక్కడైనా యాడ్ చేయొచ్చు దీన్ని తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టొచ్చు దీన్నేమో ఇన్లైన్ కమెంట్స్ అంటారు సో ఇండెంటేషన్ కానీ ఈ కమెంట్స్ కానీ చూడడానికి ఈజీగా ఉంటవి బట్ మనం ఫాలో అవ్వాలన్నమాట ఓకే సో నేను ఇండెంటేషన్ అనేది ఎలా చెప్తానంటే 4 spaces 1 tab ఉంటుంది కదా సో ఎక్కడైనా ఇఫ్ ఎల్స్ బ్లాక్ లో కానీ ఫర్ లూప్ లో కానీ వైల్ లూప్ లో కానీ లేకపోతే ఫంక్షన్స్ లో కానీ ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వండి 4 spaces ఒక ట్యాబ్ అంటే 4 spaces ఇవ్వండి సో ఇట్ లుక్స్ గుడ్ అనమాట సో మీరు ఎక్కడైనా ఆ 4 spaces నే ఫాలో అవ్వండి స్టాండర్డ్ గా ఇంకోటి ఈ కమెంట్స్ అనేవి ఎక్కడైతే మీకు రిక్వైర్మెంట్ ఉంటుందో సో అక్కడ కమెంట్స్ ని నీట్ గా యాడ్ చేసుకుంటూ ఉండండి సో దట్ మీకు అర్థమవుతుంది వేరే డెవలపర్స్ కి అర్థమవుతుంది సో కోడ్ రీడింగ్ కానీ డిబగింగ్ కానీ దానికి ప్రతిదానికి ఈజీగా ఉంటుంది అనమాట ఓకే సో అలాగే ఇది సింగిల్ లైన్ కమెంట్ కదా ఓకే సో సింగిల్ లైన్ కమెంట్ ఆర్ ఇన్ లైన్ కమెంట్ బోత్ ఆర్ ఒక 1 line అలా కాకుండా గోపి నాకు అలా కాదు సో నేనేం వర్క్ చేస్తున్నానో దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను సో అన్నారనుకోండి అదే మనకి మల్టీ లైన్ కమెంట్స్ కూడా ఉన్నాయి అనమాట సో ఒకేసారి మనం 3 or 4 lines కూడా ఇచ్చుకోవచ్చు మల్టీ లైన్ కమెంట్స్ అంటారు మల్టీ లైన్ కమెంట్స్ అంటే సో 3 ఓకే సో ఇప్పుడు నాకు 3 double quotes ఉన్నాయి కదా 3 double quotes లో మధ్యలో రాసే వాటన్నిటిని మల్టీ లైన్ కమెంట్స్ అంటారు సో 3 double quotes స్టార్టింగ్ ఆఫ్ దిస్ వన్ 3 double quotes ఎండింగ్ ఓకే సో అంటే ఇప్పుడు దీని ఎలా దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్ కమెంట్ అలాగే యూ కెన్ write across multiple lines we can write across multiple lines so python will ignore it so దీని మీనింగ్ ఏంటి గోపి ఎందుకు 3 double quotes నేను ఇక్కడ 1 double quote యూజ్ చేస్తాను ఇక్కడ కూడా 1 double quote యూజ్ చేస్తాను సో ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది ఎర్రర్ వస్తుంది EOL while scanning string literal సో ఎందుకంటే సో మీకు తెలుసు స్ట్రింగ్ కానీ టెక్స్ట్ ఉంటది కదా టెక్స్ట్ అనేదే కదా సింగిల్ ఏమంటారు డబుల్ కోట్స్ మధ్యలో ఉందంటే సో అది స్ట్రింగ్ వాల్యూ సో స్ట్రింగ్ వాల్యూ ఇచ్చారనుకోండి మీరు అసైన్ చేయాలి ఏదో ఒక వాల్యూకి ఏ ఈక్వల్ టు సమ్ అని అసైన్ చేస్తేనే ఇది స్ట్రింగ్ అవుతుంది సో ఇది స్ట్రింగ్ కి తీసుకుంది అనమాట మీరు ఏమి చేశారు ఓన్లీ 1 double quote ఇచ్చారు కాబట్టి స్ట్రింగ్ కి తీసుకుంది దీన్ని దేనికి అసైన్ చేయలేదు కదా మీరు అందుకే ఎర్రర్ ఇచ్చింది సో మీరు కమెంట్ గా చేయాలంటే కంపల్సరీగా 3 double quotes సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 double quotes at the starting and 3 double quotes at the ending 3 double quotes
అరే ఓకే, సో ఇప్పుడు ఎర్రర్ ఏం రాదు మీకు. సో దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్ కమెంట్. ఓకే, సో ఫస్ట్ ఏమిచ్చింది, దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్ కమెంట్ అని ఇచ్చింది. సో నెక్స్ట్ యూ కెన్ రైట్ అక్రాస్ మల్టిపుల్ లైన్స్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో పైథాన్ విల్ ఇగ్నోర్ ఇట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇది నార్మల్ గా మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవ్వకూడదు. ఓకే, సో స్కిప్ రైట్, ఇది ఎందుకు ప్రింట్ అయింది అసలు? 1 minute. A equal to this, A equal to this, print A. ఓకే, సో ఒకవేళ నేను 3 డబల్ కోట్స్ లో కానీ 3 సింగిల్ కోట్స్ లో ఇచ్చి ఇలా రాశాను అనుకోండి, అదేమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది. సో ఒకవేళ నేను అసైన్ చేయలేదు అనుకోండి దేనికి, ఇది దేనికి నేను అసైన్ చేయకపోతే ఇది మల్టీ లైన్ కమెంట్స్ అవుతాయి అనమాట. సో మల్టీ లైన్ కమెంట్స్ అవుతాయి, బట్ ఇట్ హ్యాస్ టు బి ఇగ్నోర్డ్. ఇలా నాకు అవుట్పుట్ అనేది రాకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి ఇగ్నోర్డ్. ఓకే, సో ఓకే ఇలా రాశాను కదా, ప్రింట్ 2+3. ఓకే, చూసారా? సో ఎందుకు వచ్చిందంటే మనం దీంట్లో జస్ట్ మల్టీ లైన్ కమెంట్ యాడ్ చేసినాం కానీ తర్వాత ఏమి ఆపరేషన్ చేయలేదు కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చింది. నార్మల్ గా ప్రింట్ 2+3. సో పైథాన్ ఏం చేసింది, సో దీని అంతా స్కిప్ చేసి ప్రింట్ 2+3 అంటే 5 ఇచ్చింది. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇది మల్టీ లైన్ కమెంట్. సో పైథాన్ విల్ ఇగ్నోర్ దిస్. సో పైథాన్ ఏం చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది. ఇందాక ఎందుకు ఇగ్నోర్ చేయలేదంటే నేను ఏం యాడ్ చేయలేదు కదా, మనం పైథాన్ రిలేటెడ్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి. సో దీన్ని ఏదైతే ఉందో దాని టెక్స్ట్ ని అక్కడ మనకి డిస్ప్లే చేసింది అంతే. సో అది రీడ్ చేయలేదు, జస్ట్ డిస్ప్లే చేసింది. ఓకే, సో ఇది మల్టీ లైన్ కమెంట్ అనమాట. మల్టీ లైన్ కమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మీరు ఎక్కువ స్క్రిప్ట్ రాద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఏదైతే చేయబోతున్నారో ఈ డాక్యుమెంట్ లో, ఈ నోట్బుక్ లో, సో దాన్ని డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు లేకపోతే చాలా ఎక్కువ చెప్దాం అనుకుంటున్నారు ఏదైతే కోడ్. సో ఇక్కడ ఈ ఒక ఫంక్షన్ రాశారు, యూజర్ డిఫైన్ ఫంక్షన్, దాని గురించి డిస్క్రిప్షన్ ఎక్కువ ఉందన్నమాట. ఒక్క లైన్ లో కాదు, ఎక్కువ లైన్ లో ఉన్నది. సో అలాంటప్పుడు మీరు మల్టీ లైన్ కమెంట్ గా వాడొచ్చు అనమాట దీన్ని. ఓకే, సో ఇలా మీరు 3 డబల్ కోట్స్ లో ఇచ్చి దేనికి ఏ వాల్యూకి అసైన్ చేయకపోతే అదేమవుతుంది అంటే, సో మల్టీ లైన్ కమెంట్ అవుతుంది. ఒకవేళ మీరు దేనికన్నా అసైన్ చేశారనుకోండి, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు అని అసైన్ చేశారనుకోండి, ఇప్పుడు ప్రింట్ ఏ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అది స్ట్రింగ్ అవుతుంది. సో ఒకవేళ మీరు దేనికి యాడ్ చేయలేదు అనుకోండి, మీరు దేనికి అసైన్ చేయకపోతే, అదేమో మల్టీ లైన్ కమెంట్ అవుతుంది. మీరు ఒకవేళ దీన్నే, సో ఇలా 3 డబల్ కోట్స్ లో ఉన్న వాల్యూని సో దేనికైనా అసైన్ చేస్తే అది స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే నేను ప్రింట్ ఏ అంటే ఏ ప్రింట్ అవుతుంది కదా, ప్రింట్ ఏ అంటే ఏ ప్రింట్ అవుతుంది. సో ఏం ప్రింట్ అవుతుంది, సో దీన్ని స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసి ఆ వాల్యూని స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసి ఆ స్ట్రింగ్ అనేది ఏకి అసైన్ అయింది, నేను ప్రింట్ ఏ అన్నప్పుడు ఇది డిస్ప్లే చేసింది. సో ఒకవేళ మీరు సో మల్టీ లైన్ స్ట్రింగ్ ని ఏ వేరియబుల్ కన్నా అసైన్ చేస్తే ఆ వేరియబుల్లో ఈ మల్టీ లైన్ ఇది స్ట్రింగ్ లాగా స్టోర్ అవుతుంది. ఒకవేళ మీరు దేనికి ఇవ్వలేదనుకోండి, దేనికి ఇవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది, ఇది మల్టీ లైన్ కమెంట్ అవుతుంది. అసైన్ చేస్తేమో స్ట్రింగ్ వాల్యూ, అసైన్ చేయకపోతేనేమో కమెంట్స్. అర్థమైందా? ఓకే గోపి, ఇవి ఎందుకు యూజ్ చేస్తాం కమెంట్స్ అంటే చెప్పాను కదా. సో ఇట్ మేక్స్ కోడ్. ఓకే, సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ వీఆర్ కోడింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ రిమైండర్స్ కానీ నోట్స్ కానీ అటువంటివి సో మనకి కానీ లేకపోతే అదర్ డెవలపర్స్ కానీ చెప్తాయి అన్నమాట. ఓకే, సో అలాగే సింగిల్ లైన్ కమెంట్ చూసాము, ఇన్ లైన్ కమెంట్ చూసాము, మల్టీ లైన్ కమెంట్స్ చూసాము. ఓకే, ఒకటి చూద్దాం ఇంకోటి. ఇప్పుడు సో ఒక ఫంక్షన్ రాస్తున్నాను, ఫంక్షన్ నార్మల్ గా వరీ అవ్వద్దు, ఈ డిఫైన్ అంటే ఎందుకు ఇదంతా వరీ అవ్వద్దు. ఒక ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. ఓకే, సో యాడ్ ఏ కామా బి అంటున్నాను. సో ఏ కామా బిని యాడ్ చేయమంటున్నాను. ఓకే, సో రిటర్న్ ఏం కావాలి నాకు, A+B అనేది రిటర్న్ కావాలి. ఓకే, రిజల్ట్ ఈక్వల్ టు యాడ్. సో ఏం పంపిస్తున్నాను, 2,3. ఓకే, సో ప్రింట్ రిజల్ట్ అన్నా అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ప్రింట్ ఇక్కడ సారీ. ఓకే, సో ఏం చేసింది, మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాము. డిఫైన్
యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసాము. దానికి ఆర్గ్యుమెంట్స్ వచ్చేవి, ఇన్పుట్స్ వచ్చి ఏ కామా బి ఉన్నవి. సో ఆ ఫంక్షన్, సో చూసారా ఇండెంటేషన్. సో ఇది డిఫైన్ ఫంక్షన్ కదా, యూజర్ డిఫైన్ ఫంక్షన్ కాబట్టి సో ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. సో ఇండెంటేషన్ మీరు ఫాలో అయ్యారు, స్పేసింగ్ ఇచ్చారు. రిటర్న్, సో ఏ కామా బి ఇన్పుట్స్ అయితే మనకి రిటర్న్ ఏం కావాలి, ఏ ప్లస్ బి రెండింటిని యాడ్ చేసి ఇవ్వాలి. సో ఆ ఫంక్షన్ మీరు ఇక్కడ కాల్ చేశారు, యాడ్ అనే ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని కాల్ చేశారు. ఏ కామా బి వాల్యూస్ ఏం పెట్టారు, 2, 3. సో ఈ రిజల్ట్స్ లో ఏముంటది, రిజల్ట్ ఈక్వల్ టు ఈ వేరియబుల్ ఈక్వల్ టు యాడ్ అన్నారు కదా, యాడ్ అనే ఫంక్షన్ లోకి వెళ్తుంది. 2, b ఆర్గ్యుమెంట్స్ కాబట్టి 2, 3. సో రిటర్నింగ్ 2 + 3, సో 5. రిజల్ట్ ఈక్వల్ టు 5 అవుతుంది, ప్రింట్ రిజల్ట్ 5 అన్నారు. సో ఇలా ఉన్నదానికి ఇలా ఇచ్చారు మీరు, ఇలా ఇస్తే సో వాడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు అసలు ఏం తెలియనోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేయాలి, ఓకే డిఫైన్ రెండు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు, సో అది ఏ ప్లస్ బిని చేసిస్తుంది, ఓకే ఇక్కడ ఇచ్చేసాడు. సో ఇలా ఉన్నదానికి ఇలా మీరు డైరెక్ట్ గా ఏమి కమెంట్స్ కానీ ఏమీ ఇవ్వకుండా ఉన్నదానికి ఇప్పుడు చూద్దాం ఇంకోటి. సో ఇప్పుడు ఏం చేశారు మీరు, ఇలాగే క్రియేట్ చేశారు, ఇలాగే రాశారు. బట్ ఇక్కడ ఏం రాశారంటే సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేశారు. దిస్ ఈజ్ ఏ దిస్ ఫంక్షన్ యాడ్స్ 2 numbers అని ఇక్కడ ఇచ్చారు. అలాగే దీని తర్వాత ఏం రాశారంటే కాలింగ్ ద ఫంక్షన్ విత్ 2 and 3 అని రాశారు. ఓకే, సో అండ్ ఇక్కడ ఏం రాశారంటే అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్ అని రాశారు. చూస్తే ఇప్పుడు ఎవరికన్నా వస్తే ఓకే, సో వాడి దీంట్లోకి వెళ్ళాల్సిన, వాడి బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఫంక్షన్ యాడ్స్ 2 numbers. ఓకే, ఇది ఎడిషన్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది, కాలింగ్ ద ఫంక్షన్ విత్ 2 and 3. ఓకే, 2 and 3 ఇచ్చి ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇది అవుట్పుట్, సో అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. ఈజీగా అర్థమవుతుంది కదా. ఇందులోకి వెళ్తే వాడు అర్థం చేసుకోవాలి, వాడు బుర్ర పెట్టి ఓకే సో డిఫైన్ చేశాడు, యాడ్ అనేది వాడాడు, ఏ కామా బి అని ఇచ్చాడు. ఓకే, సో అలా ఇలా ఉన్నదానికి ఈజీ కదా. ఇదంతా నేను ఈ లైన్ చదవను, అసలు ఈ లైన్ కూడా నేను చదవను, జస్ట్ నాకు అర్థమైపోద్ది. దిస్ ఫంక్షన్ యాడ్స్ 2 numbers. ఓకే, ఈ ఫంక్షన్ ఏముందో అది 2 numbers యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, కాలింగ్ ద ఫంక్షన్ విత్ 2 and 3. ఓకే, ఫంక్షన్ కాల్ చేస్తాను ఇక్కడ. సో ఈడ అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తాను. నేను ఇక్కడికే చదువుతా కానీ నా బుర్ర పెట్టి లోపలికి వెళ్ళను. ఓకే, సో అదే ఇక్కడ అనుకోండి, నేను అర్థం చేసుకోవాలి. ఒకవేళ నాకు నిజంగా నేను వీక్ అనుకోండి, ఒకవేళ ఈ ఫంక్షన్స్ ఇవేం తెలియదు, సో నాకు ఏమవుతుందో కూడా తెలియదు, ఎడిషన్ అంటే ఏ ప్లస్ బి అనేది కూడా తెలియదు అనుకోండి, అప్పుడు నాకేం అర్థం కాదు కదా ఇది ఏం చేస్తుంది అనేది. ఓకే, ఫంక్షన్ ఇలా కాల్ ఒకవేళ పైథాన్ గురించి తెలియనోడు అనుకోండి, సో వాడికి ఇది అర్థం కాదు, అస్సలకి అర్థం కాదు. ఒకవేళ పైథాన్ నేర్చుకుందాం అనుకున్నాడు, వాడికి నేను ఇది ఇచ్చాను అనుకోండి, వాడు వస్తాడు సో దిస్ ఫంక్షన్ యాడ్స్ 2 numbers అంటే వాడికి తెలియదు, బట్ అనుకుంటాడు ఓకే ఫంక్షన్ అన్నాడు కాబట్టి డిఫైన్ అనేది ఫంక్షన్ ఏమో, యాడ్స్ 2 numbers అన్నాడు కాబట్టి యాడిషన్ ఫంక్షన్ ఏమో, ఏ కామా బి సో యాడింగ్ కాబట్టి ఏ కామా బి అనేవి ఇన్పుట్స్ ఏమో, రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి ఓకే ఇక్కడ ఎడిషన్ అనేది చేస్తుందేమో అనేది వాడు అర్థం చేసుకోగలడు ఇలా రాస్తే. ఇలా రాయకుండా ఇలా ఇచ్చామనుకోండి, డిఫ్ అంటే ఏంటి, డిఫ్ అంటే నాకు తెలియదు అసలు ఏంటి, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి డిఫ్ అంటే ఏంటో కావాలి. బట్ ఇక్కడికి వస్తే దిస్ ఫంక్షన్, సో డిఫైన్ అంటే ఓహో డిఫ్ అంటే ఫంక్షన్ ఇలా రాస్తారేమో. ఇక్కడ యాడ్ ఏ కామా బి అని ఇచ్చాడు, ఓకే యాడ్ ఏ కామా బి వాడికి అర్థమైంది, బట్ డిఫైన్ అనేది అర్థం కాదు. సో ఇక్కడికి వస్తే కాలింగ్, ఓకే ఇలా రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ 2, 3 అన్నాం, ఫంక్షన్ ఇలా కాల్ చేయాలి అనేది వాడికి తెలియదు. యాడ్ ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసాము, ఇది యాడ్ అనేది అంటే అసలు యాడ్ అనేది ఎక్కడుంది వేరియబుల్ అనేది వెతుక్కుంటాడు, అసలు ఏంటనేది తెలియదు వాడికి. అదే ఇక్కడ చూస్తే కాలింగ్ ద ఫంక్షన్, ఓకే యాడ్ అనేది కాలింగ్ ద ఫంక్షన్, ఓకే ఫంక్షన్ యాడ్ క్రియేట్ చేసాం కాబట్టి కాలింగ్ ఇలా చేయాలేమో, అండ్ 2 and 3 వాల్యూస్ ఇచ్చారు కదా, సో ఏ అండ్ బి ఈ వాల్యూస్ ఏమో వాడికి అర్థమవుతుంది అనమాట. సో దీన్ని చూస్తే, బట్ దీన్ని చూస్తే కష్టం, అర్థం అవ్వచ్చు బట్ ఇట్ టేక్స్ టైం. సో కమెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట, వేరే వాళ్ళకి కానీ మనకు కానీ. సో కొన్ని రోజుల తర్వాత మనం వచ్చామనుకోండి, సో మనం ఏం చేస్తున్నాం అనేది ఈజీగా అర్థం అవ్వాలంటే మనం కమెంట్స్ పెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. ఇంకొకటి ఉంది, వేరియబుల్స్ ఒక్కటి చెప్పుకొని ఆపేద్దాం. టు ఇగ్నోర్ వీ నీడ్ టు యూస్ హ్యాష్, రైట్? అదే హ్యాష్ అనేది కమెంట్స్ అంటేనే ఇది. సో హ్యాష్ తర్వాత మీరు ఏం చేస్తారో అదంతా కూడా పైథాన్ అనేది ఇగ్నోర్ చేస్తుంది, దాన్నే కమెంట్స్ అంటారు. ఎస్. ఓహో, మీరు ఈ మల్టీలైన్ స్ట్రింగ్ గురించి చెప్తున్నారా? సో మల్టీలైన్ స్ట్రింగ్, సో హ్యాష్ తర్వాత ఇచ్చినవి ఎలా అయితే పైథాన్ ఇగ్నోర్ చేస్తుందో,
ఈ త్రీ మల్టీ లైన్ కమెంట్స్ ఉన్నప్పుడు మనం దీనికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ హ్యాష్ అవసరం లేదు, 3 డబుల్ కోట్స్ మధ్యలో ఉన్నదంటే సో పైథాన్ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎ మల్టీ లైన్ కమెంట్ అని. దాన్ని ఏమి చేయదు, దాన్ని ఏమి ఎగ్జిక్యూట్ చేయదు అనమాట. ఓకే, అండర్స్టూడ్. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నాను, వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్ అంటే ఏంటంటే వాట్ ఈజ్ వేరియబుల్? మనం కమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఏ వేరియబుల్ ఇన్ పైథాన్ ఈజ్ లైక్ ఏ కంటైనర్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ కంటైనర్ ఆర్ ఏ లేబుల్ అని కూడా అనొచ్చు, దట్ స్టోర్స్ డేటా ఇన్ మెమరీ. సో ఇట్లా సెంటెన్సెస్ రాస్తే ఏమవుతుందంటే అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం ఉంటుంది. సో వేరియబుల్ అంటే ఏం లేదండి, వేరియబుల్ అనేది ఇట్ ఈస్ లైక్ ఒక స్టోరేజ్ కంటైనర్ లాగా అనమాట. సో మీరు x ఈక్వల్ టు 2 అన్నారనుకోండి, ఎక్స్ అనే మెమరీ లొకేషన్ అప్పుడు ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైతే x ఈక్వల్ టు 2 అంటారో సో అప్పుడు ఒక మెమరీ లొకేషన్, ఎక్స్ అనే దానికి ఒక మెమరీ లొకేషన్, మనకి డేటాబ్రిక్స్ మెమరీ ఉంటుంది కదా, ఆ మెమరీ లొకేషన్ లో సో ఎక్స్ ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది, ఆ మెమరీ లొకేషన్ లో 2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అదే చెప్తుండు. సో వేరియబుల్ ఇన్ పైథాన్ లైక్ ఏ కంటైనర్ ఆర్ లేబుల్ దట్ స్టోర్స్ డేటా ఇన్ మెమరీ. సో మనకి ఐదర్ స్ట్రింగ్ కానీ న్యూమరికల్ కానీ లేకపోతే ఎటువంటి డేటానైనా మనం సో ఈ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో పైథాన్ లో వేరియబుల్స్ అంటారు అనమాట. సో వాల్యూస్ ని స్టోర్ చేసుకునే వాటిని వేరియబుల్స్ అంటారు. ఆ వేరియబుల్స్ లో మనం వాల్యూస్ ని, సో ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ద డేటా కెన్ బి స్ట్రింగ్ వాల్యూ, ద డేటా కెన్ బి న్యూమరికల్ వాల్యూ. ఓకే, సో ఇట్ కెన్ బి బూలియన్ వాల్యూ, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ సో వేరియబుల్స్ లో సో ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నా కదా, సో ఒకవేళ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు 3 అన్నా అనుకోండి, ప్రింట్ ఎక్స్ కామా క్యాపిటల్ ఎక్స్ ఏమవుద్దో చూద్దాం. int object has no attribute. ఓకే, కామా కదా. ఓకే, సో ఏమైంది, ప్రింట్ ఎక్స్ కామా ఎక్స్ అంటే ఏమైంది, 2, 3 అని ప్రింట్ అయ్యాయి. అంటే ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. పైథాన్ వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సీక్వెల్ అలా కాదు. సీక్వెల్ లో మీరు నేమ్ ఎక్స్ అన్నా క్యాపిటల్ ఎక్స్ అన్నా కూడా సేమ్ అక్కడ సీక్వెల్ లో. బట్ హియర్ ఇన్ పైథాన్ సో ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్. మీరు ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేస్తుంది, క్యాపిటల్ ఎక్స్ కూడా ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేసుకుంటుంది. So Python treats both as different variables. Okay, so Python is case sensitive. Okay, yes. ఇంకా ఏం డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అంటే, నేమ్ ఈక్వల్ టు గోపి. సో ఇది స్ట్రింగ్ కదా, సో స్ట్రింగ్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అలాగే ఏజ్ ఈక్వల్ టు 25, అలాగే ఇంటీజర్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అలాగే ప్రైస్ ఈక్వల్స్ టు 599.99 అలా ఉందనుకోండి, సో ఫ్లోట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అలాగే ఈజ్ వ్యాలిడ్, ఇలా ఏమన్నా ఫ్లాగ్స్ ఉన్నాయి అనుకోండి అంటే బూలియన్ వాల్యూస్, సో ట్రూ. సో మనం ఇటువంటివి ఏదైనా స్టోర్ చేయడానికి పైథాన్ వేరియబుల్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఏది కూడా రాంగ్ కాదు. సో టెక్స్ట్ ఫార్మాట్ స్ట్రింగ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే సో బూలియన్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎస్. ఇంకోటి ఇదొక్కటి చెప్పి ఆపేస్తాను. సో వేరియబుల్స్ అనేవి ఏమేమి నేమింగ్ ఎలా ఇవ్వచ్చు, వేరియబుల్స్ కి నేమింగ్ ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాం. ఓకే, సో క్యాపిటల్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ స్క్రిప్టింగ్ లో సో అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్ ఏదైనా, మన ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా ఆ 26 లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెంబర్స్ 0 to 9. ఓకే, సో నెంబర్స్ 0 to 9 నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ 1 అనేది ఇవ్వచ్చు. నేమ్ 1 ఈక్వల్ టు ఇలా అయినా ఇవ్వచ్చు. ఇది కూడా ఎర్రర్ ఏమి ఇవ్వదు. సో ఇలా 0 to 9 ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ కానీ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఇవ్వకూడదు అనమాట. ఫస్ట్ నేమ్ అని ఇలా ఇవ్వకూడదు, స్పేసింగ్ ఉండకూడదు అనమాట. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు గోపి ఇలా ఉందనుకోండి, ఎర్రర్ అనమాట. సో చూసారా, సింటాక్స్ ఎర్రర్.
సో దీని మీనింగ్ ఏంటి, నేను నా పేరు ఫస్ట్ నేమ్ వచ్చేసి గోపి అని ఉంది కదా, బట్ మనం స్పేసెస్ ఇవ్వకూడదు అనమాట. మనం వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు స్పేసెస్ ఇవ్వకూడదు. స్పేసెస్ ఇస్తే అది ఇన్వాలిడ్. గోపి మరి నాకు ఇలా ఫస్ట్ నేమ్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు కదా అంటే మీరేం చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఎన్ కూడా, సో ఇలా మీరు ఐడెంటిఫై చేసుకుని ఇలా ఇటువంటి నేమింగ్ కన్వెన్షన్ అనేది ఫాలో అవ్వచ్చు. ఓకే, సో స్పేసెస్ ఇవ్వకూడదు. స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ నాట్ ఏ ప్రాబ్లం, 0 to 9 ఉండొచ్చు. బట్ సో నేమ్ 1 అని ఉండొచ్చు, కానీ 1 నేమ్ అనేది ఉండకూడదు అనమాట. 1 నేమ్ ఈక్వల్ టు గోపి, సో ఇలా ఉండకూడదు అనమాట. స్టార్టింగ్ విత్ ఏమంటారు, స్టార్టింగ్ విత్ నెంబర్స్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, సో 1 అనేది అదే మన వీటిని ఏమంటారు న్యూమరికల్ వాల్యూస్ 0 to 9 అనేవి సో తర్వాత ఉండొచ్చు కానీ స్టార్టింగ్ లో ఉండకూడదు. ఓకే, సో అలా ఉంటే అది ఇన్వాలిడ్, ఏమంటారు ఇన్వాలిడ్ నేమింగ్. అండ్ స్పేసింగ్ అనేది ఇవ్వకూడదు. ఒకవేళ మీరు స్టార్టింగ్ అనేది వీటిని ఆల్ఫాబెట్స్ కాకుండా వేరేది ఏమో ఇవ్వచ్చు అంటే అండర్ స్కోర్ తో అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అండర్ స్కోర్ నేమ్ గోపి అని అనుకోండి, ఇట్ ఈస్ వ్యాలిడ్. అండర్ స్కోర్ తో ఒక్కదాంతోనే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ని ఏది అలౌ చేస్తుందంటే ఓన్లీ, సో స్పెషల్ క్యారెక్టర్స్ ఓన్లీ అండర్ స్కోర్ ఒక్కదాన్నే అలౌ చేస్తుంది. అండ్ నెంబర్స్ 0 to 9 0 to 9 ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ ఎట్ ద స్టార్టింగ్, సో నాట్ ఎట్ ద బిగినింగ్. ఓకే, సో బిగినింగ్ లో మనం వాడకూడదు. ఓకే, లెటర్స్ A to Z అండ్ స్మాల్ A to Z అండ్ అప్పర్ కేస్ A to Z ఏదైనా ఇచ్చుకోవచ్చు. స్పేసెస్ ఇవ్వకూడదు. అండ్ ఇంకోటి స్పెషల్ క్యారెక్టర్స్ అండర్ స్కోర్ తప్ప మిగతా ఏమి ఇవ్వకూడదు అనమాట. ఓకే, యా, సో ఒకవేళ ఫస్ట్ నేమ్ ఉందనుకోండి అలా అయినా ఇవ్వచ్చు నేను చెప్పినట్లు, లేకపోతే ఫస్ట్ నేమ్ ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ఇలా అయినా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇవి వేరియబుల్స్ ని ఎలా అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, వాటి నేమింగ్ ఎలా ఇవ్వచ్చు అనేది చూసాము. రేపు గ్లోబల్ వేరియబుల్ ఏంటి, లోకల్ వేరియబుల్ ఏంటి, అలాగే డేటా టైప్స్ ఏమేమి ఉంటవి అటువంటివన్నీ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐ థింక్ 1.5 hours ఈజ్ సఫిషియంట్. ఇవాళ ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద టైం మనం థియరీ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ మనం చెప్పలేదు, బట్ ఓకే, ఇట్స్ ఓకే. సో ఇవాళ ఏం చూసాం, పైథాన్ లో ఇండెంటేషన్ చూసాం. సో ఇండెంటేషన్ అంటే ఏంటి, స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లైన్. సో పైథాన్ కోడింగ్ లో సో స్పేసెస్ ఎలా ఇస్తామనే దాన్ని ఇండెంటేషన్. సో నార్మల్ గా ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ కానీ మిగతా వాటికి మనం స్పేసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఇఫ్ ఎల్స్ బ్లాక్ కానీ, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ, ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇటువంటివి 4 వచ్చినప్పుడే మనం ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి, మిగతా ఎక్కడ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ వచ్చినప్పుడు సో ఎన్ని స్పేసెస్ ఇస్తాం అనేది మీ ఇష్టం. సో ఇఫ్ బ్లాక్ కి 1 స్పేస్ ఇచ్చాను, ఎల్స్ బ్లాక్ కి 12 స్పేస్ ఇచ్చాను, ఇట్ డిపెండ్స్. ఇఫ్ బ్లాక్ ఈస్ డిఫరెంట్, ఎల్స్ బ్లాక్ ఈస్ డిఫరెంట్. సో బట్ ఇఫ్ బ్లాక్ లో అన్ని స్టేట్మెంట్స్ కూడా ఒకే లైన్ లో ఉండాలి, ఒకే లెవెల్ లో ఉండాలి. సో అది ఇండెంటేషన్. అండ్ దెన్ కమెంట్స్ చూసాము. కమెంట్స్ మల్టీ లైన్, సింగిల్ లైన్, ఇన్ లైన్, డిఫరెంట్ కమెంట్స్ చూసాము. బట్ కమెంట్స్ లేకుండా కూడా కోడింగ్ రాసుకోవచ్చు, బట్ కమెంట్స్ ఉండడం వల్ల ఏంటనేది మనం డిస్కస్ చేసాము. అలాగే వేరియబుల్స్ ఏం చేస్తాయి, ఎందుకు యూజ్ చేస్తాము, ఎటువంటి వేరియబుల్స్ ని యూజ్ చేయొచ్చు, అదే స్టోర్ చేసుకోవచ్చు, అలాగే వాటి నేమింగ్ ఎలా ఇవ్వాలనేది చూసాము. ఓకే, రేపు ఏంటంటే ఇంకా థియరీ ఉండదు. సో రేపు ఎక్కువ కవర్ చేయొచ్చు అనమాట, మొత్తం పైథాన్ గురించి చెప్పుకుందాము. ఓకే, యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ప్లీజ్. స్పార్క్ మొత్తం కవర్ అవుతుంది. ఎస్, స్పార్క్ అపాచీ స్పార్క్. ఓకే, కంపారిజన్స్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. ఓకే, సో స్పార్క్, పైస్పార్క్, అపాచీ స్పార్క్ ఆల్ ఆర్ సేమ్ ఆర్ ఎనీ డిఫరెన్స్? ఓకే, సో అపాచీ స్పార్క్ నార్మల్ గా అపాచీ స్పార్క్ అనేది కంప్యూట్ ఇంజిన్, రైట్? సో స్పార్క్ అనేది అపాచీ స్పార్క్ అనేది డిఫరెంట్ కాదు. ఓకే, ఇంకోటి ఏమడిగారు, పైస్పార్క్ అంటే చెప్పాను కదా, మన పైథాన్ కోడింగ్ అనేది మనం డేటా బ్రిక్స్ మీద రాస్తే సో దాన్ని పైస్పార్క్ డేటా ఫ్రేమ్స్, పైస్పార్క్ ఇవంటారు. సో ఇదేంటంటే పైస్పార్క్ లైబ్రరీస్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేయడం, ఇది పైథాన్ ప్లస్ స్పార్క్. సో ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఈ అపాచీ స్పార్క్ అనేది ఏమో కంప్యూటింగ్ ఇంజిన్. ఓకే, ఈ అపాచీ స్పార్క్ మీద మనం డేటా బ్రిక్స్ బిల్డ్ చేసాము. సో దీని ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా డిస్కస్ చేస్తాము. సో పైస్పార్క్ అనేది కూడా ఆ రోజే చెప్తాం. పైస్పార్క్ అంటే ఏం లేదు, పైథాన్ మనం అపాచీ స్పార్క్ మీద రాస్తాం కాబట్టి దాన్ని పైస్పార్క్ అంటారు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏమనొచ్చు, ప్రోగ్రామింగ్ అనొచ్చు.
స్పార్క్ అన్న అపాచీ స్పార్క్ అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, ఎస్. సో అపాచీ స్పార్క్ అనేదేమో కంప్యూటింగ్ ఇంజన్, పై స్పార్క్ అనేదేమో మన ప్రోగ్రామింగ్. Okay, guys, if you don't have any questions, we can stop here.